దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. మరి పరిశుద్ధ గ్రంథం చదువుదామండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 6వ అధ్యాయము 7వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడు ఒక మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దాని చాటున ఉన్న నీ చిత్తంలో నిర్ణయింపబడిన లోతైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షత ఇమిడినటువంటి మర్మములతో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో కూడా సంపూర్ణమైన పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును ఈ లేఖనమును, ఈ రొట్టెను విరిచి దానిలో నుంచి బయటకు తీసుకొచ్చి మీ దాసుడు మీ పక్షం వహించి ఉండగా మీ దాసుడు నోట ఆ మాటలు ఉంచండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి మీ దాసుడిని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ మీ దాసుడు నోటికి బలమైన వాక్శక్తినిచ్చి, ఆనాడు పేతురు గారు ప్రకటిస్తే 3,000 మంది ఒకసారిగా, 5,000 మంది ఒకసారిగా రక్షించబడ్డారు. పేతురు గారు ప్రకటిస్తే వారి హృదయాలు పొడవబడ్డారు. అలాగున అంతకంటే గొప్పగా పౌలు శీలలు చెరసాలను ఆరాధించినప్పుడు కానీ, పౌలు సముద్రం ఒడ్డు నుండి ప్రకటించినప్పుడు కానీ ఆ కుటుంబాలు ఆశ్చర్యకరంగా రక్షించబడ్డాయి. నీ చిత్తం మీద అంతకంటే గొప్పగా నీ దాసుడు నీ పక్షం వహించుండగా, నీ దాసుడు నోటి నుంచి మీ మాటలు రిలీజ్ అవుతుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాలుగా సమాజాలుగా, పట్టణాలుగా, ఇదిగో తండ్రి, జిల్లాలుగా, రాష్ట్రాలుగా, దేశాలుగా పట్టబడినట్లుగా, రక్షించబడినట్లు సహాయించు. నీ బలమైన వాక్శక్తిని ఉండ ప్రభా. మీ దాసుడు నోటి నుంచి మీరు వాడుకొని నాతో మాతో మా అందరితో మీరు మీరు మాట్లాడుతుండగా, ఆ మాట బయటకు వస్తుండగా, ఆ మాట మా చెవికి చేరుతుండగా, మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదసను శిశిరకం చేసే తత్వం కలిగి దేవా, నీ శ్రేష్టమైన నువ్వు కోరుకున్నటువంటి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం నీ కృప మాకు కలుగునట్లుగా మాకు బోధించను, మనం బలపరచు. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లు, ప్రతి ఒక్కరూ సంపూర్ణులగినట్లుగా ఆ సంపూర్ణ సిద్ధి పొందుతూనే దినదినం క్రమంగా అది పొందుతూనే ఈ భూమి మీద నువ్వు నిర్ణయించినటువంటి పని ఏదైతే ఉందో మా ఎడల ఆ పని యావచ్చు ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా సమర్థవంతంగా సంపూర్తిగా నీ కృప ద్వారా చేసి ధైర్యంగా నీ క్రీస్తు న్యాయపేట మీదట నిలవబడి నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు యేసయ్యా పొందుకొని అత్యున్నత సింహాసనం మీద వరుడుగా నీ ఉండగా వధువైన సంఘములో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలిచి నీతో కలిసి యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మా ప్రభు ఈ లేఖన భాగంలోంచి నాతో మాతో మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. మా అందరితో మాట్లాడు, సూటిగా, తేటగా, స్పష్టంగా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో అని నీకు బాగా తెలుసు. అందుకే నీ మీద అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత విషయమై ఆశ కలిగి నీ ఎదుట నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు. నీ ఆలోచన, నీ మాట చొప్పు, నీ ఆత్మచేత నన్ను నడిపించు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టిన శుద్ధ సువర్ణంగా మార్చు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు.
నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి మీదకును గొప్పగా ఉంచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీదకును గొప్పగా ఉంచు. నా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో మాట్లాడు. మత్తయి 10వ అధ్యాయం 1-2, మత్తయి 10వ అధ్యాయం 1-2, 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచు. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచు. దేవా, యెహెజ్కేలు 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నీ కృప నాకు దయచు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం నీ కృప నాకు దయచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు ఇంకనూ దయచేయకుండా మా అందరితో మీరే మాట్లాడినాయా సూటిగా, తేటగా, స్పష్టంగా. ధారాళమైన నీ ఉపదేశ నడిపింపు రాకుండా, నీ ఆత్మ నడిపింపు జరగకుండా, నీ చిత్తం ఏమన్నదో నీ ప్రజలకు తెలియపరచబడకుండా అడ్డుపడుచున్న, అడ్డుగా నిలిచిన దుష్టుడిని, వాడి దూతలను, చీకటి అంధకార శక్తులను, అలాగే చిల్లంగి, బాలమ్మని, చాతబడి, క్షుద్రపులు, వశీకరణ, విగ్రహం, పూజలు, హోమాలు, యజ్ఞాలు, చండియాగ, మహాచండియాగాలు, ఈ లోక సంబంధమైన దేవతలు, దేవుళ్ళు అని కానీ, అఘోరాల ద్వారా కానీ, గుప్తనీలు తెలిసిన మాంత్రికుల ద్వారా కానీ, కాంతారా అనే వాళ్ళ ద్వారా కానీ, కోట శక్తులని, ప్రభు కర్ణ పిశాచాలని, కులానికి సంబంధించిన దేవతలు, దేవుళ్ళని, అలాగే దేవర్లని, ప్రభు ఎవరు ఏ రకంగా వాటి ఎదుటి కూర్చొని ఏం చేస్తున్నారు మరి. చాతబడికి సంబంధించిన చిల్లంగి, బాలమని, చాతబడి, క్షుద్రపులకు సంబంధించిన ముద్దలిళ్ళలో పెట్టుకొని దేవ అష్టదిగ్బంధం అని చెప్పాను. ముందున్న అమావాస్యను గురి పెట్టుకుని 3 రోజులు లేదా 4 రోజులు, 5 రోజులని, 10 రోజులను, లేదా 3 రోజులని, ఈ రోజు నుంచి 3 రోజులు, ఇలా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ఏ రీతిగా రహస్యంగా ఏం చేస్తున్నారు నీకు బాగా తెలుసు. ఏం చేశారో తెలుసు ప్రభు. వాటి ప్రభావం మా మీద పడకుండా యేసు నామములో నీ మహా పునరుద్ధాన శక్తితో, మత్తయి 16వ అధ్యాయం 18, 19, మత్తయి 18 ప్రకారం నీ మహా పునరుద్ధాన శక్తితో వాటినోడు ప్రభువుని బంధిస్తున్నా. నిత్య నరకాగ్నికి వాటన్నిటిని ప్రభువుని ఇప్పుడు అప్పజెప్పేస్తున్నాం. అవన్నీ వేస్తున్నాం, లయమైపోవును గాక. దేవా, నీ కృపా కార్యములు జరుగును గాక. వాటి విషయమై ఇదిగో తండ్రి, ఎవరు ఎక్కడ ఎలా చేస్తున్నారు నీకు తెలుసు. ఎర్ర సముద్రం ఎదుట ఇజ్రాయేలు ప్రజలు చెక్కబడ్డారని గుర్తెరిగి ఫరో సైన్యం తరుముకుంటూ వస్తే అగ్నిస్తంభంగా వెనక్కి వెళ్ళి నీ బిడలకు ఫరో సైన్యాన్ని మధ్యలో నిలబడి ఫరో సైన్యంతో మీరు పోరాడారు, యుద్ధం చేశారు, వాళ్ళని గ్రహించారని, వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడని, వాళ్ళు గుర్రాల రథాల యొక్క చక్రాలు ఊడిపడి కష్టంగా తోలారని, చివరికి నీ ప్రజలను క్షేమ స్థితిలో తీసుకెళ్ళి ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రం ముంచి చంపేశారు. వీరికి ఆ గతి పట్టక ముందే వారు సరిచేయబట్టారని సహాయించారు. దేవా, నీ చేతులకు అప్పచెప్తున్నాం. రోమా 12:19 ప్రకారం నీ చేతులకు అప్పచెప్తున్నాం. యెహోవా, దర్శించు, క్షమించు, సరి చేసుకోవడానికి సహాయించు. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించను ప్రభువా, నీ స్తోత్రం. నా చుట్టూరు మా మేమున్న ఇదిగో తండ్రి ప్రార్థనలోకి ఇస్తున్న బిడల చుట్టూరు అయ్యా, మేమున్న ఈ గృహము చుట్టూరు, గృహాల చుట్టూరు, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ, గ్రామం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచి, రక్షణ ప్రాగం, అగ్ని ప్రాగం చుట్టూ కంచి, నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చి. యెషయా 57:16 ప్రకారం సమస్తాన్ని నీ చేతిలో, వ్యక్తులను, మమ్మల్ని సమస్తాన్ని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:10 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయడు సమస్తం చుట్టూరు. దేవా, నీవే అగ్ని కంచి, నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలించు. నీ కనుదృశ్యము కాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తం వ్యక్తులను కమ్మునుగా. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించని ప్రభావం జ్ఞాపకం చేయడు సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లుగా యేసు నామములో నలుదిక్కులకు అది ప్రబలిల్లు వెళ్ళుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నువ్వే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చూడు, వ్యక్తుల చుట్టూ, మా చుట్టూ, ప్రార్థనలోకి పిలుస్తున్న వారి చుట్టూ కూడా నీ చిత్తమైతే
చుట్టూ అగ్ని కంచెగా నిలిచి ఉన్నావు. త్రియేక దేవుడుగా 7 దీపస్తంభాల మధ్య సంచరించే యెహోవా సేనాధిగా పరాక్రమశాలి భయంకరమైన మహాదేవుడుగా మాతో ఉన్నాడు. మా కన్న తండ్రిగా ఉన్నాడు. మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపి సహాయ సంబంధించండి. మా ప్రభువా, నీ మనసులో ఉన్న మాటలు నీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నావు ఆ నీ సంగతులన్నీ నీ ప్రజలకు విశదపరిచి బోధించి బలపరచమని, మాకు బోధించి బలపరచమని. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకో. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉపదేశం నన్ను మమ్మలను నీకు అప్పచెప్పు. యేసు నామములోని ప్రార్థన సమస్తం పొందుకోను. నేను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన, అలాగనే ఈ వీడియో ద్వారా నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో భక్తుడైన పౌలు గారు తను కట్టినటువంటి సంఘంతో చెబుతున్న మాట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు అనటానికి వాక్య పైన ఒక వచనాన్ని గమనిస్తే, వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. అంటే వాక్యోపదేశము పొందినవాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలను అని. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయును. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయబడును. సర్వసాధారణంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కావచ్చు, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకుండా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నేను దేవుని బిడ్డనే అని చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వారి ఆహాభావాలు చూస్తే, అంటే పై వ్యవహార శైలి, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, వస్త్రధారణలో కానీ, ఇక పలు విధములుగా వాటిని గమనిస్తే మనకు ఒకటే కనపడుతుంది. చాలామందిలో వేషధారణ అనేది కనపడుతుంది. ఏంటిది అది? వేషధారణ అంటే అంతా పై డాబు అన్నమాట. హృదయంలోనేమో ఇంకొకటి ఉంటుంది, అంతరంగంలో స్పందనేమో ఇంకొక రకంగా ఉంటుంది. నలుగురు చూసేలాగా సేవకులు ఎదుటి కావచ్చు, సంఘంలో కావచ్చు, చాలామంది చేస్తున్న తెలివైన పాపం అన్నమాట. చాలా తెలివిగా పాపం చేస్తున్నారు. ఏంటయ్యా పాపం అంటే, అందరికీ నటన, అంత నటన, అందరికీ వేషధారణతో కూడినటువంటి పాపం వారిలో ఉంది. అయితే ఆ ఉన్నదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం అయితే లేదు. అదే పాపంలో కొనసాగటానికి మాత్రం చాలామంది ఇష్టపడుతున్నారు. డైరెక్ట్గా చెప్పాలంటే దిద్దుబాటు అసహ్యం. దిద్దుబాటు అనేది అసహ్యం. కీర్తనాకారుడితోనే పరిశుద్ధాత్మదేవుడు కీర్తనాకారుడు ద్వారా
పరిశుద్ధులతో మాట్లాడిన మాట దిద్దుబాటు నీకు అసహ్యం కదా, మరి నా లేఖనాలు ఎందుకు నువ్వు వచ్చిస్తున్నావు? నీకేమో దిద్దుబాటు అంటే అసహ్యం. నేను ఒకటి చేయించి నువ్వు ఇంకోటి చేస్తున్నావు. నీకు దిద్దుబాటు అంటే అసలు ససేమిరా గిట్టదు. మరి దిద్దుబాటు నీకు నచ్చనప్పుడు, దిద్దుబాటు అనేది నీకు ఇష్టం లేనప్పుడు, మరి నా లేఖనాలు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవాది దేవుడు అదే మాట భక్తుడితో అడుగుతాడు. భక్తుడిని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దిద్దుబాటు అనేది నీకు నచ్చట్లేదు, దిద్దుబాటు అనేది నీకు అసహ్యమైంది. ఎందుకు దిద్దుబాటు జరుగుతుంది? అసలు దిద్దుబాటు చేయాల్సిన పని ఏంటి? దిద్దుబాటు ఎందుకు జరుగుతుందంటే, దిద్దుబాటు ఎందుకు జరుగుద్ది, దిద్దుబాటు ఎందుకు ఎవరికి అవసరం అని ఒకసారి గమనిస్తే, దిద్దుబాటు అనేది ఒక వ్యక్తి దేవుడు నిర్ణయించినటువంటి మార్గం నుంచి పక్కకు వైదొలిగిపోయి, దేవుడు నిర్ణయించిన ఆ మార్గం నుంచి పక్కకు వైదొలిగిపోయి తన మనస్సుకు నచ్చినట్లుగా తన మనస్సుకు నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకటానికి ఇష్టపడినప్పుడు, అలా బ్రతుకుతున్న ఆ బ్రతుకు తీరును బట్టి ఆ వ్యక్తి చాలా నష్టపోతాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, భర్త భార్య కావచ్చు, ఇన్కేస్ సేవకురాలు కూడా కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలుగా ఉండొచ్చు, లేదంటే మేము సేవకు సిద్ధపడుతున్నామండి అనేవాళ్ళు కావచ్చు. ఇక్కడ దిద్దుబాటు విషయంలో వీళ్ళ అది ఇది ఏ తారతమ్యం లేదు. నువ్వు పేతురులాగా, పౌలులాగా అపోస్తులత్వం చేస్తున్నా, ప్రవక్తగా ఉన్నా, సంఘ కాపరిగా ఉన్నా, సువార్తికుడిగా ఉన్నా, బోధకుడు ఉపదేశకుడిగా ఉన్నా, చక్కగా దేవుని మాటే నీ నోటి నుంచి వస్తున్నది అనుకున్నా అని అనేకులు సాక్ష్యం ఇచ్చిన, ఇతడు ప్రవచిస్తాడు అని చెప్పిన ఆ ప్రవచనం యాజ్ టీజ్గా నెరవేర్చబడుతుంది. ఏ కాస్త కూడా పక్కకు తొలగిపోదు. ఆనాడు సమూయేలు పలికాడు, ఈనాడు ఇతను పలుకుతున్నాడు. ఆనాడు సమూయేలు పలికింది ఏ మాట కూడా ఒళ్ళైనను పక్కకు పోక చెప్పింది చెప్పినట్టు నెరవేరింది. అప్పుడు ఆ ప్రజలందరూ గమనించారు, ఇతడు ప్రవక్త అని చెప్పని, న్యాయాధిపతి అని, యాజకుడని, దేవుడి మాట ఇతను నోట ఉన్నదని, దేవుడు ప్రత్యేకించుకున్నాడని వారు గ్రహించారు. అన్నటువంటి వ్యక్తివైనా సరే అలాంటి లక్షణాలు కలిగి, అలాగనే ప్రభు ఒకవేళ కృపనిచ్చి పరిచర్య జరిగించుకుంటున్నా సరే, లేదు కృపావరములు కలిగిన వ్యక్తివైనా సరే, ఎవరు కృపావరములు కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి, చివరికి రాజకీయ నాయకుడికైనా, కుటుంబంలో పసిబిడలకైనా, పెద్దలకైనా, స్కూల్లో అయినా, కాలేజీలైనా, ఎక్కడైనా సరే దిద్దుబాటు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమైనదే. దిద్దుబాటు ఎందుకు అవసరం అంటే, దారి తప్పి తిరిగిపోతున్నప్పుడు, దారి తప్పి దేవుడు అనుకున్న మార్గంలో నడవకుండా వేరొక మార్గంలో నడుస్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా తన దాసులను, తన ప్రవక్తలను, సువార్థికులను లేదా
బోధకులు ఉపదేశకులను లేదా అపోస్తులను కానీ సంఘ కాపరులను కానీ అన్యులను కూడా వాడుకొని, పసిబిడ్డలను కూడా వాడుకొని, తల్లినో తండ్రినో భార్యనో భర్తనో విశ్వాసితో సేవకుని సరి చేయడానికి పూనుకుంటాడు దేవుడు. ఎవరు? విశ్వాసిని వాడుకొని సేవకుడు సేవకురాలను సరిచేయడానికి పూనుకుంటాడు. పరిచారకుని వాడుకొని సేవకురాలను సేవనే సరిచేయడానికి పూనుకుంటాడు దేవుడు. అలాగనే సంఘ పెద్దలు ఉన్నా కానీ సేవకు సిద్ధపడుతున్నా ఉన్న వాళ్ళనైనా సరే ఇటు విశ్వాసులు పరిచారకులను సరిచేయడానికి వీళ్ళని ఉపయోగపెడతాడు. లేదు ఈ విశ్వాసులు పరిచారకులు ఈ సంఘ పెద్దలు సేవకులను సరిచేయడానికి ఉపయోగపెట్టుకుంటాడు. ఒక్కో సమయం తన దాసులను ఉపయోగపెట్టుకుని రాజకీయ నాయకులను సరిచేయడానికి, రాజును సైతం గద్దించి సరిచేయడానికి ఉపయోగపెట్టుకుంటాడు. కారణం ఏంటంటే ఈ సరిచేయటం అంటే దిద్దుబాటు అనేది ప్రతి ఒక్కరికి అసహ్యమైంది. ఈ దిద్దుబాటు అసహ్యమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు పై వేషధారణతో ప్రభు ఒకటి సంకల్పిస్తే వీళ్ళు ఇంకో కోణంలో వాళ్ళ మస్తిష్కానికి అంటే వారి మెదడులో వారి తలంపులు ఊహల ఆలోచనలు పుట్టిన దాన్ని బట్టే వాళ్ళకు నచ్చినట్లుగా భక్తి సాధన చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని వేషధారకులు అంటుంది బైబిల్. అయితే వీళ్ళకి దిద్దుబాటు అనేది మాత్రం ససేమిరా సహించదు. అయితే ప్రభు అంటున్నాడు 49వ కీర్తనలో 16-17 వచనాల్లో ఈ మాట అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో అంటే పై వేషధారణ కలిగి మేము నిజముగా భక్తులం అనుకుంటున్న వారితో చెబుతున్న మాట. ప్రారంభంలో మూలవాక్యం చదువుకున్నా, మూలవాక్యము సంఘముతో భక్తుడు అక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. మోసపోగుడి దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకు మోసపోగుడి అని ఆ మాట అంటున్నాడంటే గలతీ పత్రికలో ఆ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులను చూపిస్తూ ఉంది, వాళ్ళ స్వభావాన్ని చూపిస్తూ ఉంది. ఏంటయ్యా వాళ్ళ స్వభావం అంటే ప్రారంభం చాలా రోషంగా పరిగెడతాం మొదలుపెట్టారు, చాలా ఆసక్తిని కనబరిచారు. చిట్ట చివరికి ఇప్పుడున్న స్థితిలో అక్కడ దేవుడు వారితో తన దాసును ఉపయోగపెట్టుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భక్తులం అనుకుంటున్నారు కానీ భక్తిహీనతలో పడిపోయి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, వాక్యం చదువుతున్నాం అనుకుంటున్నారు, విజ్ఞాపన చేస్తున్నాం అనుకుంటున్నారు, తరచూ ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, జాగరణ ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, సంఘాన్ని గడుపుతున్నాం అనుకుంటున్నారు, దేవుని సంఘాన్ని నడిపిస్తున్నామని చెప్పని అనుకుంటున్నారు. మేము బాగానే ఉన్నామని చెప్పని అనుకుంటే ప్రభు అంటున్నాడు, సద్దుకైలు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు కూడా పునరుద్ధానము లేనటువంటి వారు కూడా వాళ్ళు కూడా మేము భక్తులమే అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఎదుటికి రాగానే యేసు ప్రభు వారిని ప్రశ్నించడానికి కాచుకొని ఉన్నారు. ఆయన ఏడన్నా తేడా దొరుకుతాడేమో, ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఏంది ఇది అని చెప్పని అలా అనుకొని ఆ స్వభావంతో యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలు వింటూ ఉన్నారు. చాలామంది దైవజనులు ఇవాళ యూట్యూబ్లో, ఫేస్బుక్లో రకరకాలుగా గమనిస్తే పేరుగాంచిన గొప్ప దైవజనుల యొక్క జీవిత చరిత్రలు ఏదో కొద్ది దొరుకుతుంది. అడపదడప వాళ్ళ నోటి మాటలు తీసుకుంటారు. ఇక చివరికి వీళ్ళు ప్రసంగిస్తున్న ప్రసంగాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకు అనుకూలమైనటువంటి చిన్న చిన్న మాటలు దొరుకుతాయి. వాటన్నిటిని కట్ చేసి పెద్ద వీడియోనే చేసుకొచ్చి యూట్యూబ్లోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే, చూసావా పలానా దైవజనుడు ఎలాంటి వాడు, చూసావా అని చెప్పని దాన్ని స్క్రోలింగ్ చేయడం మొదలు పెడతారు. ఎందుకు? ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, క్రైస్తవ లోకం కూడా ఎలా ఉందంటే,
క్రీస్తు రక్తానికి వేరైన లోకం కానీ, క్రీస్తు రక్తంలో గడగబడ్డ క్రైస్తవ ప్రపంచం కానీ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అబద్ధాన్ని తొందరగా నమ్మేస్తారు. నిజాన్ని నమ్మాలంటే అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ పిల్లని వాళ్ళ పిల్లకి ఇచ్చి చేయడానికి పూర్వీకులు అటేడు తరాలు ఇటేడు తరాలు ఆచి తూచి అసలు పిల్లగాడు ఎట్లాంటి ఏంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏముంది, మనకేమన్నా సోపేస్తున్నారా, మాయ మాటలు చెప్పి పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఏందని చెప్పని అటు ఏడు తరాలు ఇటేడు తరాలు అటేడు తరాలు ఇవ్వడం, తాగుబోతుండ, వ్యభిచారుండ, భార్యను దుమ్ము కొట్టినోడుండ, భార్యను హింసపెట్టి చంపినోడు, ఇట్లా రకరకాలుగా ఇట్లా అటేడు తరాలు ఇటేడు తరాలు చెక్ చేసుకునేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు అబద్ధం చెబితేనేమో టక్మని నమ్మేస్తారు, ముక్కలు కూడా కట్ చేసి పెట్టగానే. చాలామంది ఆ భ్రష్టత్వంలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. సత్యం చెబితే మాత్రం వీళ్ళ పిల్లని ఇంకొకటికి ఈయటానికి అటేడు తరాలు ఇటేడు తరాలు పూర్వీకులు చూసేవాళ్ళు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు ఆ చూసే సెక్షన్ లేదు, అవన్నీ ఎంత పరిస్థితులు అంతా మారిపోవచ్చు. అయితే ఆనాడు వాళ్ళు పిల్లనివ్వటానికి ఎలా చూశారో, పిల్లగాడి విషయంలో పిల్ల తరపు వాళ్ళు ఎలా చూశారో, ఈరోజు నిజం చెబితే అంతగా ఆలోచన చేస్తారు, అంతకంటే ఇంకా గొప్పగానే. ఇది అవునా కాదా. మరి అబద్ధం చేస్తే టక్మని దాన్ని పట్టుకుంటారు. దాన్ని అదేదో వరల్డ్ కప్ కనుక నిన్న టీమిండియా గెలిచినట్టు, T20 అని ఆ వరల్డ్ కప్ గెలిచినట్టుగా వీళ్ళు ఏందో లేఖన కాంతిలోంచి ఒక శ్రేష్టమైన మర్మము పరిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళకి ఇస్తే, భూమి మీద ఏ భక్తుడు చెప్పనటువంటి మర్మం ఒకడు దొరకంగల దాన్ని మోసుకొని వెళ్ళి 10 మందికి పంచినట్టుగా నిజం చెబితేనే పక్కన పెడుతున్నారు. అబద్ధాన్ని దేశంపై స్క్రోలింగ్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఇవాళ అలాగా శ్రేష్ఠ భక్తుల యొక్క జీవితాలు నాశనం చేయడానికి, వాళ్ళ సేవను నాశనం చేయడానికి పూనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. భ్రష్టత్వం ఇది. ఒకవేళ ఆ వ్యక్తిని కదిలిస్తే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నాను, మీ అందరికంటే ఎక్కువ సమయం నా యేసయ్యతో గడుపుతున్నాను, ఇదే మాట చెబుతాడు, నా యేసయ్యతో గడుపుతున్నాను. ఉపవాస ప్రార్థన మానట్లేదు, జాగరణ ప్రార్థన మానట్లేదు. ప్రభు అవకాశం ఇస్తే, ఎక్కడైనా డేట్లు ఇస్తే వెళ్ళిపోతున్నాను, రూపాయి కూడా ఆశించట్లేదు. ఆ డేట్లు ఇచ్చే కాడ కూడా రూపాయి ఆశించకుండా ప్రభు పక్షంగా వెళ్ళి స్వార్థ సభల్లో, వీధి కోటాల్లో, గృహ కోటాల్లో, సండే స్కూల్లో, స్త్రీల మధ్యలో, యవన స్త్రీలు యవన పురుషుల మధ్యలో ఇలా నేను వాడబడుతున్నాను. ప్రభు కృపను బట్టి నేను బాగా దేవుని సేవలో ఉన్నానని చెప్పని అంటాడు. మరో పక్కనున్న వాళ్ళ లోతులు, లోపాలు, లోటుపాట్లు ఎతుకులాడి వాటిని సంపాదించి ఈ మెసేజ్ పూర్వకంగానే దాన్ని భలే కలుపుతున్నారు. అది విచిత్రం. అది సత్యం చెబితే మాత్రం, ఇది నిజమని చెబితే మాత్రం ఒక్కడి చెవిని పెడతలేదు. తప్పుడు వార్తలన్నీ చెవినేసుకొని వాటిని మోసుకొని పోయి వాళ్ళ సమాచారం అందించి, నీకేమొచ్చింది? ఆ సమాచారం అందించటం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా పరిపక్వతలోకి వచ్చిందా? ఒక ఆత్మ ఏమన్నా లేదు, ఒక 100 ఆత్మలైనా అలా మోయటం వల్ల ఆత్మలు రక్షించబడ్డాయా? లేదే. ఇంకా దేవుని ఉగ్రత మీద ఇచ్చుకొని పెట్టుకుంటారు, దేవునికి కోపం రేపుకొని, దేవుడే సీరియస్ అయ్యి ఇక ఆయనకు నచ్చిన స్టైల్లో వీళ్ళకి నష్టమో, శిక్ష, ప్రాణ నష్టం ఏదో ఆయన చిత్తం, ఆయన అనుకున్నది జరిగించి, అది జరిగిందాక మాత్రం తపన ఆగదు వాళ్ళకైతే. ఈ పరిసయ్యులు, సద్దుకాయలు కూడా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆ చెప్పబడుతున్న బోధలో ఏదైనా లోపం దొరుకుతాం పట్టుకొని ఏగుదాం, రోడ్డు మీద పడేద్దాం, యూట్యూబ్లో వీడియోలు చేసి స్క్రోలింగ్ చేద్దాం, ఇది పరువు చేద్దాం, ఇది అసలు తలెత్తుకోకుండా చేద్దాం, సేవ లేకుండా చేద్దాం, ఒక దెబ్బతో మూట మొల్లె మొత్తం సర్దుకొని పారిపోవాలి
అనే రీతిగా ఇవాళ సేవకుల మీద తెగబడుతున్న వాళ్ళు లేకపోలేదు. పేరుగాంచిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళ కింద అసిస్టెంట్ దైవజనులు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, ఇంక కొంతమంది అయితే అచ్చంగా అదే పని పెట్టుకొని ఎత్తుకులాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు వారు చెబుతున్న మాటల విషయంలో కూడా పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలు వీళ్ళు వచ్చి అంటారు ఆయన లోపాన్ని వెతుకుతున్నారు. ఆయనలో ఏదైనా పొరపాటు, ఏదైనా ఉపదేశంలో పొరపాటు దొరుకుద్ది అని. కారణం ఏంది? వాళ్ళు అనుకుంటున్నారు మేము అబ్రహాము సంతానము, మేము భక్తి గల్ల వారము, ధర్మశాస్త్రం ప్రకారం మేము నీతిమంతులము, దేవుడు నిర్ణయించిన నియమంలో మేము కరెక్ట్గా ఉన్నాము. అసలు దేవుడు అనుకున్న ఆ గోత్రాలలో, ఆ 12 గోత్రాల్లో మేము ఉన్నాం. అసలు నీకే అడ్రస్ సరిగా లేదు అన్నట్టుగా యేసు ప్రభు వారిని వెంటబడి వీళ్ళు భక్తి పొరలు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి ముందుకు రాగానే వారి ఆంతర్యములను, అంటే హృదయంలో ఏముందో యేసు ప్రభు వారు ఎరిగిన వాడై ఉండి ఒక మాట అంటాడు. ఆయన మనసులో అనుకుంటాడు, అక్కడ వాళ్ళ ఆంతర్యమును ఎరిగి వాళ్ళు వేస్తున్న ప్రతి ప్రశ్నకు తిరుగు ప్రశ్నే వేశాడు, కానీ సమాధానం చెప్పలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎవరైనా ఆయన ఎదుటికి వచ్చి, శాస్త్రులు కావచ్చు, ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, ఎవరన్నా రాని, యాజకులు రాని, ఎవరన్నా కానీ పెద్ద ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప పేరుగాంచిన పెద్దలైన వాళ్ళైనా సరే వచ్చి ఆయన శోధించడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళే. మేము భక్తిపరులము, ఇతను భక్తిపరుడు కాదు, ఇతను దెయ్యం పట్టిన వాడు, బయల్జేబులు అనే దెయ్యము చేత వెరిపించబడుచు ఆ దెయ్యపు శక్తి ద్వారా ఇతను ఈ కార్యాలు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, కుంటి వాళ్ళకు నడకిస్తున్నాడు, పక్షవాతం బాగు చేస్తున్నాడు, 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయినా లేపి నిలబెడుతున్నాడు, ఓచ చేయగలవాడిని సరిచేయమంటున్నాడు, సరిగా నిలబెట్టంటే సరిగా చెయ్యి బాగైంది. చనిపోయిన వాళ్ళు సైతం లాజరు కానీ, ఆ వృద్ధురాలి యొక్క కొడుకు కానీ చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, దెయ్యాలు వదిలిపెట్టి పోతున్నాయి. ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరుగుతున్నాయి. అంటే అది కేవలం బయల్జేబులు అనే ఒక దెయ్యపు శక్తి ద్వారా ఇతను చేస్తున్నాడు తప్ప దేవుని వ్రేలితో ఇతను చేయట్లేదు. దేవుని యొక్క వ్రేలితో అంటే అది దేవుని శక్తితో, యెహోవా దేవుని యొక్క దక్షిణ హస్త సహాయము చేత ఇతను ఏది చేయట్లేదు. ఇంకా పైగా దేవదూషణ చేస్తున్నాడు ఇతను. తండ్రి అయిన యెహోవా తండ్రి నాకు తండ్రి, ఆయన మేము కలిసి ఉన్నాం, మేము ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నాం అంటాడు. దేవదూషణ ఇది. కానీ ఇతను ఏం చేయలేకపోతున్నాం అని వెతుకులాడుతున్నారు. లోపాలు ఏమైనా దొరుకుతాను వాళ్ళు భక్తులు అనుకొని వేషధారణతో కూడిన భక్తి క్రమంలో వాళ్ళు భక్తి సాధిస్తూ ఆ భక్తిని కొనసాగిస్తూ ఎదుటి వాళ్ళు, అంటే వాక్యమైన దేవుడే శరీరధారి వచ్చి భూమి మీద దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆయనలో లోపాలు ఎతకటానికి వచ్చారు. ఇలాంటి వాళ్ళే పైకి వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు. ఈరోజు ప్రభు సంకల్పంలో నిర్ణయింపబడి ప్రభు నోటి మాట తన దాసులైన వారు, దేవుడు ప్రత్యేకపరుచుకున్న దైవజనులు ఉన్నారు భూమి మీద. వాక్యపు దైవజనులు అంటారు వాళ్ళు. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లు, హెస్కేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుని మాట కొంతమంది దైవజనులు నోట ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు వాక్య దైవజనులు, వాక్య సేవకులు అంటారు. వాక్య సేవకులు అంటే వాక్యమైన దేవుడే వారి నోట వాక్కుగా ఉన్నాడు. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా బాలుని అనమాక, ఇదిగో నీ పెదాలను ఇదిగో ఇట్లా వేళ్ళతో ఇలా తాకి నీ పెదాలను నేను ముట్టాను, నీ నోట నా మాట ఉంచాను,
నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నా మాటలు ప్రకటించాలయ్యా, వాళ్ళు ఎన్ని అనకపో నీకు అనవసరం, ప్రకటించు అని. యెహెజ్కేలుతో కూడా అదే మాట అంటాడు. యెహెజ్కేలును కూడా తన పెదాలు తాకి నీ నోట నా మాటలు ఉంచాను పద అన్నాడు. యెహెజ్కేలు కొన్ని సందర్భాల్లో తన నోరు తెరవకుండా చాలా కఠినంగా నోరు గట్టిగా బిగబట్టుకొని ఉంటే, మరి అగ్ని వంటి మాటలాయా, అగ్ని వంటి దేవుడాయా, అగ్ని వంటి పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడిందాయా, ఆ అగ్ని తన హృదయంలో మంటగా రేగి మంట పుడుతుందంట. ఆయన మాటలు చెవిలో వినపడుతుంటే నువ్వు ప్రకటించు, నేను చెబుతూ నీ మాటలు వాళ్ళకి ప్రకటించు అని చెప్పని ప్రభు చెప్తా ఉంటే చెవిని పడుతుంటే ఆ మాటలు హృదయంలోకి వెళ్ళిపోతుంటే మంట రేగిపోయి ఎంతో అణుచుకున్నానయ్యా మాట్లాడకూడదని, కానీ తప్పలేదయ్యా మాట్లాడాల్సి వచ్చింది. ఆ మాటలు నా చెవిలో వినపడుతుంటే, నువ్వు పలుకుతున్న ఆ మాటలు నా చెవిలో వినపడుతుంటే నా హృదయంలో మంట పుడుతుందయ్యా. నా హృదయంలో ఆ మంటకు తాళుకోలేక నీకు ప్రకటించకూడదని భీష్మించి కూర్చున్నాను కదా, తప్పక నోరు తెరిచి నేను ప్రకటించాల్సి వచ్చిందని భక్తుడైన యెహెజ్కేలు చెప్తాడు సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దైవజనుల విషయంలో కూడా ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళల్లో ఏదో లోపం ఉందన్నట్టు భూతద్దం వేసి మరీ ఎతుకులాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చారో చూడండి. దేవుని వాక్కున్న దైవజనుడు, దేవుని చేత ప్రత్యేకపరచబడిన దైవజనుల్ని ఏందో సాధించినట్లుగా, ఒక్క ప్రసంగంతో ఒక దేశం మొత్తాన్ని రక్షించినట్లుగా, ఏందో సాధించినట్లు వెతుకులాట. ఏం సాధిస్తావు? చివరికి అలా దేవుడు నిర్ణయించిన ఆయన ఉన్నతమైన ఆ పనికి నువ్వు ఆయన పాద సన్నిధిలో గడపాల్సిన ఆ సమయం కాస్త పోగొట్టుకున్న దాన్ని బట్టి రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ఎందుకు ఆ దైవజనుడి విషయంలో, ఎందుకు ఆ వ్యక్తి విషయంలో ఇలా చేశావని చెప్పని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, లెక్క తేలుస్తాడు దేవుడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క ఖచ్చితంగా అక్కడ చెప్పాలా, ఖచ్చితంగా లెక్క అక్కడ చెప్పాలా. ఆ సంఘంలో చిన్న పరిచారకుడు, భోజనం వడ్డించేటువంటి వాడు. అయితే ప్రభు కృపనిచ్చాడు, కృపనిచ్చిన దాన్ని బట్టి, ప్రభు కృప ఇచ్చిన దాన్ని బట్టి చిన్నగా నా సమయం వస్తుందిలే, నేను కూడా దేవుని మాటలు ప్రకటిస్తాను, ఆ ప్రకటించే రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు నేను నా ప్రభు కోసం రోషంగా నిలబడాలన్న తీవ్రత తపనతో ఉన్నారు ఆ సంఘంలో పరిచారకులు. అలాంటి తీవ్రత తపన కలిగిన పరిచారకులు ఎక్కడైనా కనపడతారని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళల్లో కొంతలో కొంత కూడా నాకు ఇప్పటివరకు కనపడలేదు. ఎంత పై డాబులే అనమాట. షో పాస్టర్ గారి ముందు ఒక రేంజ్లో ఒక రకంగా ఉంటే, పాస్టర్ గారు లేనప్పుడు ఒరిజినల్ మొత్తం బయటకు వచ్చింది. అప్పుడు చూడాలి అసలు ఒక్కొక్కళ్ళ సంగతి, స్త్రీలలో అయినా పురుషుల్లో అయినా. అయితే ఈ సంఘంలో మాత్రం పరిచారకులు అలా లేరు. ఈ సంఘంలో పరిచారకులు అలా లేరు. మరి ఎలా ఉన్నారయ్యా అంటే, ఆ పరిచర్లో ప్రభు పేరిట శిష్యులుగా చేర్చబడుతున్న వాళ్ళు కొంతమంది ఎకిలి చేష్టలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎకిలి చేష్టలు అన్నమాట, ఎదుటివాడిని తృణీకరించటం, చిన్న చూపు చూడటం, ఎదుటివారిని తృణీకరించటం, చిన్న చూపు చూడటం. వీళ్ళదేదో పైనుంచి ఊడిపడ్డ కులము, మతము, అసలు ఆ వంశము, అసలు ఏమనుకుంటున్నావు అసలు. ఇలాంటి స్వభావం కలిగి కొంతమంది ఆ సంఘంలో తృణీకరిస్తూ ఉన్నారు. శిష్యులైన వాళ్ళు శిష్యరికం చేస్తున్నాడు, కొంతమంది తృణీకరిస్తూ ఉన్నారు, తక్కువ కులపోళ్ళు.
వాళ్ళ మతం తక్కువ మతం, అంటరాని వాళ్ళు, కులం తక్కువ వాళ్ళు అని చెప్పని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈ సంగతి సంఘ పెద్దలకు తెలిసింది, సేవకులకు తెలిసింది, పెద్ద దైవజనులకు తెలిసింది. పెద్ద దైవజనులకు తెలియంగానే ఇక ఉట్టిన పరిగెత్తుకుంటూ వచ్చారు సంఘం కాడికి. ఎక్కడైతే ఆ తృణీకరించటం, కులం తక్కువని కేటాభావనగా చూడటం మొదలు పెట్టారో అక్కడికి సేవకులు వచ్చారు పరిగెత్తుకుంటా. వచ్చి అక్కడ గమనించారు. ఏందబ్బా మేము తెలుసుకున్న సమాచారం వాస్తవేనా? ఎవరు, ఎక్కడ, ఏంది, ఎందుకు, ఎవరు ఏమన్నారు? ఆ సంఘం వృద్ధి అవుతున్నప్పుడు ఆ సంఘంలో విధవరాళ్ళైన కొంతమందిని, వేరొక భాష, వేరొక సాంప్రదాయాలు కలిగినటువంటి కొంతమందిని, దేవుని మందిరంలో చేర్చబడిన కొంతమంది శిష్యులుగా సిద్ధపరచబడుతున్నారు. వీళ్ళు వేరొక భాష, సాంప్రదాయం కలిగినటువంటి విధవరాళ్ళ విషయంలో కానీ, ఇంకా కొంతమంది ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వారి కడుపును పుట్టిన బిడ్డలు కానీ, ఎవరైనా కానీ వీళ్ళు కులం తక్కువ వాళ్ళు, వీళ్ళ మతం పలాంది, అంటరాని వాళ్ళు, వీళ్ళేంది మాకు ఇక్కడ అంటే వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే వాళ్ళు ప్రభువులో కసిగా ఎదుగుతున్నారు, ప్రభువులో రోషంగా ముందుకు పరిగెడుతున్నారు, ప్రభు కోసం ప్రభుకు సమయం ఇచ్చి విలువైన వాటిని నష్టపోతూ ప్రభు పాద సన్నిధిలో గడుపుతున్నారు. ప్రభు పని అంటే దావీదు పక్కనున్నటువంటి 3 వీరులు ఉన్నారు. ఫలానా బావి కాడ, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఫలానా బావి కాడ ఆ నీళ్లు తీసుకొస్తే నేను తాగాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో దారి చేసుకుని పోగల సమర్థులు ఎవరంటే ఆ మాట విన్నారో లేదో బరబర వెళ్ళిపోయారు. ఆ దారి చేసుకుని 3 వీరులు పోయి దారి చేసుకొని పోయి నీళ్లు తీసుకొని వచ్చారు రాజు దగ్గరికి. ఆ నీళ్లు చూసి వాళ్ళు కత్తులు దూసి వ్యక్తులను చంపి ఒలికించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని నేను తాగదలుచుకోలేదని చెప్పని దేవునికే వీటిని వదిలేస్తున్నా అని చెప్పని అంచి నేల మీద ఒలికిస్తాడు. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను ఈ మాట అంటే, ఆ దావీదు పక్కన ఆ యుద్ధంలో ఎన్ని సమస్యలున్నా వాటన్నిటినీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని ఉపయోగపెట్టి మార్గం చేసుకొని రాజు చెప్పిన ఆజ్ఞ చొప్పున ఆ దరిగిపోయి నీళ్లు సంపాదించి తెచ్చి రాజు చేతికి అందించారు. అంత చురుకుతో దేవుని పరిచర్లో సాగిపోతున్నారు, దేవుని భక్తిలో సాగిపోతున్నారు, దేవుని కొరకు ఎదుగుతున్నారు. సంఘాల్లో కూడా చాలామందికి ఇది నచ్చదు, సేవలో కూడా నచ్చదు. సేవకులు ఒకవేళ అలాంటి సేవ చేస్తుండే చురుకైన సేవ, దేవుని సంకల్పం చొప్పున ప్రభు కృప పొందుకొని ముందుకు వెళ్ళి సేవ చేస్తున్న ఆ సేవ కూడా ఎవరికి నచ్చదు. నేను చాలా చూశాను ఈ రోజుల్లో, నేను గమనిస్తుంది అదే. అసలు విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సంఘ పెద్దల్లో ఉందా ఈ దరిద్రం? అసలు ఎక్కడుంది? అసలు నేను ప్రారంభంలో అనుకుంది ఏంటంటే విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సంఘ పెద్దల్లో నీ దరిద్రం ఉందనుకున్నాను. కాదు, విత్తనం ఏదైతే చెట్టు కూడా అదే వస్తుంది, దాని ఫలము కూడా అదే వస్తుంది. ప్రభు చెప్పాడు కదా, ద్రాక్ష చెట్టుకి వేరొక కాయ పడదు, ద్రాక్ష కాయ పడుద్ది. అది మంచి ద్రాక్ష అయితే మంచి ద్రాక్ష అనే కాయలు పడతాయి. కారు లేదా చేదు ద్రాక్ష అయితే చేదు, కారు ద్రాక్షయే కాచుతుంది. అసలు పునాదైన సేవకుడి దగ్గరే సరైన లక్షణాలు లేవు. నాకు అది అర్థమైంది. కొన్ని దైవజనుల విషయం చెప్తా ఉంటే నేను నివ్వెరపోయాను. ఏంది పరిస్థితులు ఇలా ఉన్నాయి, అసలు వీళ్ళే సరిగా లేరు, వాళ్ళు కాదు అని చెప్పి అనుకున్నాను. అయితే ఇక్కడ ఈ సంఘంలో ఈ సేవకుల మధ్యలో కూడా ఇదే వ్యత్యాసం నడుస్తూ ఉంది నేను చూసిన సంఘాల్లో. అయితే ఇక్కడ కూడా భక్తి సాధన చేస్తుంటే నచ్చట్లా, అంత చురుకుగా యాక్టివ్గా భక్తి చేస్తున్న, పరిచయం చేస్తున్న, చెప్పిన పని ఊరకల్లా అలకంగా దరిగిపోయి దరికి వచ్చేస్తున్నా, చేసి పక్కన వచ్చి చేశారంటే చేసేసారు.
చూడండిరా, చూడండి అమ్మాయి ఎంత చురుకుగా చేస్తున్నారు అని సేవకుడు పక్క నుండి పొగుడుతూ, అంటే వాటిని అప్రిషియేట్ మెచ్చుకుంటూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, భుజం తట్టి మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి ఆ మాటలు. అది ఈ పక్కనున్న వాడికి నచ్చదు, పక్కనున్న ఆమెకు నచ్చదు, యవనస్తులకు నచ్చదు, యవనస్తురాలకు నచ్చదు, వృద్ధులైనా పెద్దలైనా మధ్య వయస్కులో ఉన్న స్త్రీలు పురుషులకి వీళ్ళకి నచ్చదు. చూడు ఎంత చక్కగా భక్తి సాధన చేస్తున్నారు, చూడు ఎంత చక్కగా అప్పచెప్పిన పరిచయం ఎంత చురుగ్గా చేస్తున్నారు. అసలు ఎందుకు ఉన్నారు, ఉన్న పోతులాలు అని చెప్పన్నట్టుగా మాట్లాడుతుంటే ఆ మాటలను బట్టి ఈ చురుకుగా ఉండి భక్తి సాధన చేస్తూ పరిచయం చేస్తున్న వాళ్ళ వైపు చూసి, వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థాయిలో భక్తి సాధన చేస్తూ పరిచయం చేస్తున్న వాళ్ళకు చురుకు అంటది ఆ మాట. అయితే దైవజనుడు ఏ ఉద్దేశంతో ఆ మాట అంటాడంటే, క్లాస్ రూమ్లో అయినా సరే టీచర్ అయినా అలాంటి మాటలు వాడేది. ఎందుకంటే వాళ్ళను చూసైనా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ప్రోత్సహింపబడి నేను కూడా వాళ్ళకంటే గొప్పగా భక్తి సాధన చేయాలని. అయితే ఇక్కడ ఈ మనసు నొచ్చుకునే ఈ పరిస్థితిని సైతాన్ గాడు క్యాష్గా చేసుకొని వాడికి అనుకూలంగా మార్చుకొని, చూసావా నిన్నగాక మొన్న వచ్చారు వాళ్ళు, చూసావా నిన్నగాక మొన్న వచ్చింది, అది నిన్నగాక మొన్న వచ్చిండు వాడు చెబితే నువ్వు నేర్చుకునేదేంది, అది చెబితే నువ్వు నేర్చుకునేదేంది, పిల్ల కొంకాది. వాడెంత ఆఫ్టర్ ఆల్ పిల్లగాడు, వాడు చెబితే నువ్వు నేర్చుకోవాలా, వాడు చెబితే ఆమె చెబితే నువ్వు నేర్చుకోవాలా, వాడు చెబితే నువ్వు దిద్దుకోవాలా, ఆమె చెబితే నువ్వు దిద్దుకోవాలా. నీకు తెలియదా వాక్యం? పెద్ద నీకంటే పెద్ద తెలుసు అనుకోండి, నీకే ఎక్కువ తెలుసు, వాడికి ఏం తెలియదు, ఆ పిల్లకి ఏం తెలియదు. ఇట్లా ఈ మనసు చుముకమన్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు జోల పాటకు పాడుతాడు. దానికి వీళ్ళు కనెక్ట్ అయిపోయి వీళ్ళ మీద పగ పెంచుకొని, వాళ్ళనేమో దైవజనుల ముందేమో చాలా పర్ఫెక్ట్గా ఉన్నామన్నట్టుగా కనపడుతారు, వీళ్ళ ఎదుటికి వచ్చేసరికి పూర్తిగా తృణీకరించడం, వారి హృదయాలకు లోతైన గాయాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఆదిమ సంఘంలో కనపడదు. ఆ పరిస్థితిని చూసి పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు, అపోస్తులందరూ అడుగుతూ ఉన్నారు, ఏందబ్బా ఎందుకు వచ్చింది సమస్య అంటే ఇది ఇదని ఎవరో యథార్థవంతులు చెప్పారు. ఆహా సరే, మీ కొట్లాటకి కారణం ఇదే కాబట్టి సరే, మీలో పేరుగాంచిన మంచి పేరు గల వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎందుకోండి ఒక 7 అనగానే ఆ 7 ఎంచుకుంటారు. 7 ఎంచిన వాళ్ళలో వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉందంటే, వాళ్ళకు దేవుడు ఇచ్చిన క్వాలిఫికేషన్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన క్వాలిఫికేషన్, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగిన అని అన్నాడు కదా. 3వ వచనంలో ఆ మాట ఉంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనంలో. 5వ వచనంకి వచ్చేసరికి వారి గురించి ఏం మాట్లాడుతున్నట్టు, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, పిలుపు అంటూ ఇక వరుస పెట్టారు 7 సంగతులు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడ్డవాడు. ఎలా నింపబడ్డారు? అలాగనే స్టెఫెను గురించి మరి విచిత్రమైన సాక్ష్యం ఇవ్వబడుతుంది ఇక్కడ 8వ వచనంలో. కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యమును గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ పరిచారకుల ఈ వ్యక్తి దేవుని మాటల గురించి ప్రకటిస్తూ ఉంటే పక్కన వాళ్ళకి నచ్చల, దిద్దుబాటు ఇక్కడ కూడా నచ్చల, పైకి వేషధారణగా ఉన్నారు, ఉన్నట్టు యథార్థంగా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే చూశారు. ఒక సమయం వచ్చింది, పట్టరాండ్రా అని చెప్పని స్టెఫెన్ను పట్టుకొని పోయారు. రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెడుతూ ఉంటే సౌలు అనే యవనస్తుడు చూస్తానే ఉన్నాడు.
అయిపోయింది ఈ రోజుతో వీడి పీడ అయిపోయింది, ఇక లేదు మనకు గోల అనుకున్నారు. ఈ రోజుతో వీడి పీడ లేదు, ఇక అయిపోయింది వీడి సంగతి, ఇక క్లోజ్, ఇక ఈ సెక్షన్ అయిపోయింది వీడితో అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మధ్యలోనే కఠినుడుగా క్రూరత్వంతో నింపబడి సంఘమును చెరుపుట ప్రాణాధారమైనట్లుగా భయంకరమైన చిత్రహింసలు పెట్టి మనుషులను చంపి వేదనకు గురి చేసినటువంటి ఈ సౌలు అనే యవనస్తుడినే దేవుడు పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టెఫెన్ ఇక్కడితో అయిపోయింది అనుకున్నారు. ఇక మనకి ఇంకా ఈ పీడ లేదు, విరగడైపోయింది ఈ పీడ అనుకున్నారు. కానీ వాళ్ళ మధ్యలో నుంచే ఆ స్టెఫెన్ అనేవాడిని చంపుతుంటే సౌలు అనే యవనస్తుడు ఆపకుండా, అయ్యా ఇది రక్తాపరాధం, ప్రాణానికి ప్రాణం ధర్మశాస్త్రము ఇవ్వాలంటుంది, కాబట్టి ఇది నేరం అని అడ్డుకోలేదు. ఎందుకంటే ఆయన గమలీయేలు అనే ఒక శ్రేష్టమైనటువంటి గురువు పాదాల చెంత భక్తి సాధన ఎలానో, ధర్మశాస్త్రపు లోతైన సంగతులు ఏంటో పాండిత్యం సంపాదించినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రమును బట్టి అనింజుడను నీతిమంతుడు నేను, ధర్మశాస్త్రాన్ని బట్టి అనింజుడను నేను, అంటే ఎటువంటి నింద లేదు నా మీద. అంత పర్ఫెక్ట్గా ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి ఆ యవనస్తుడు స్టెఫెన్ను చంపుతుంటే మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ బట్టల కాడ కాపల కూర్చున్నాడు. కానీ అప్పుడు ఆ ప్రజలు అనుకున్నారు, మనల్ని ఎవర్రా అడ్డగించేది, మనల్ని ఎవర్రా వీడి రకంగా వీడు చేస్తున్న దాన్ని బట్టి మనం చేస్తున్న పని కరెక్టే, అడ్డగించేది ఎవడురా, మనల్ని ఎవడురా చూసేది అని చెప్పని ఒక భ్రమలో స్టెఫెన్ విషయంలో కఠినమైన పని అక్కడ చేస్తే వాళ్ళు అనుకున్నారు మనల్ని ఎవరు గమనించరులే అని. కానీ లేఖనం ఉంటుంది, వారితో అయినా మనతో అని మాటలు వింటున్న అటువంటి స్వభావం కలిగి ఎవరి విషయంలో అయినా, ఏ సేవకుడి విషయంలో అయినా, ఏ దైవజనుడి విషయంలో అయినా, ఏ సువార్తికుడి విషయంలో అయినా, ఏ ప్రవక్త విషయంలో అయినా, ఏ పరిచారకుడి విషయంలో అయినా, ఏ సంఘ పెద్ద విషయంలో అయినా, ఏ సువార్తికుని విషయంలో అయినా, ఏ అపోస్తుల విషయంలో అయినా, ఎవరు ఎక్కడ ఏ రీతిగా అయినా సరే హింస పలు కోణాలు, ఆ పలు కోణాల్లో ఎవరైనా హింసింపబడుతుంటే ఆ హింసిస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట, హింస పొందుతున్న వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటిగా హింసిస్తున్న వాళ్ళ విషయంలో మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డు. వాళ్ళు ఏ పంట, ఇప్పుడు హింస పొందుతున్న వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట, వారు ఏ పంట అయితే విత్తారో, ఏ విత్తనాలు అయితే భూమిలో నాటారో అదే పంట వస్తుంది. నీ ఎడల వారు ఏ రీతిగా అయితే వ్యవహరించారో, ఎంత ఏ కోణంలో నష్టం జరిగిందో ఆ నష్టానికి ప్రతిగా యాజ్ ఇట్ ఈజ్గా అవతల వ్యక్తికి అదే నష్టం ప్రభు అనుమతిస్తాడు. ఏమంటుంది లేఖనం? మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. నువ్వు కఠినాన్ని విత్తుతావా, కఠినమనే పంటే నువ్వు కోస్తావు. కక్ష అనేది విత్తనం విత్తుతావా, కక్ష అనే పంటే నువ్వు కోస్తావు. ప్రాణ నష్టం జరగాలని విత్తుతావా, అదే నువ్వు పంట కోస్తావు నీ ఇంట్లో, నీ సేవలైనా సరే. ఒకడికి సంఘమే లేకుండా చేయాలనుకుంటావా, నీకు కూడా సంఘం లేకుండా చేస్తావు. అసలు ఒకడికి మందిరం లేదు, సేవ లేదు, అసలు వాడికి జీవితమే లేకుండా చేయాలని చూస్తావా, యాజ్ ఇట్ ఈజ్గా అదే తీర్పు నీకు కూడా వస్తుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం పట్టుకుంటుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయమేనా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మాట పౌలు భక్తుడు అంటాడు తిమోతితో, జాగ్రత్తగా ఉండి ఇతగాడితో అని చెప్పాడు. అలెగ్జాంద్రును కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున అతనికి ప్రతిఫలం ఇచ్చేదను, అతని క్రియల చొప్పున అతనికి ప్రతిఫలం ఇచ్చేదని అన్నాడు.
అలాగనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇలాగా వేదనకు గురవుతున్నావేమో, కొంతమంది ఇలా భయంకరమైన టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో ఉన్నారు చాలామంది. నేను గమనించాను, అక్కడక్కడ సమాజాల్లో ఉన్నారు. ఒకవేళ ఇంటి విషయంలో, నువ్వు ఉంటున్న నివాసం విషయంలో నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి, ఎలాగైనా సరే ఈ సేవ జరగకుండా చేయాలి, ఇది ఎలాగైనా సరే చెబుతున్న ఆ బోధ ఎవడు వినకుండా చేయాలి, ఎలాగైనా సరే ఆ బోధ తేడా, వాడు తేడా అని చెప్పి నిరూపించాలి. ఎలాగైనా సరే వీడికి దగ్గరికి ఒక ఆడపిల్లను పంపించాను, వీడు నా చేయి పట్టుకున్నాడు, వీడు తేడా అని చెప్పి ముద్ర వేసి కేసు పెట్టి తీసుకుపోయి స్టేషన్లో పడేసి ఇక బయటికి రాకుండా చేయాలి. ఎలాగైనా సరే బోధన చెడగొట్టాలి, సంఘాన్ని చెడగొట్టాలి, సేవను చెడగొట్టాలి, అసలు నూతనంగా వచ్చే వ్యక్తులను రానికుండా చేయాలి. మన కులం ఏంది? వాళ్ళ కులం తక్కువ దగ్గరకు పోతానంటే మన కులం ఏంది, మనమేంది అని చెప్పని ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడి సేవలను సంఘాలను జడగొడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, 1 కొరింథీ 3:17 వచనంలో, ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో వాడు నేను పాడు చేస్తాను, నేనేం వదిలిపెట్టను, నేను పాడు చేస్తాను అంటాడు. అలాగనే ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పిన మాట, చండ్రకోల తీసుకొని మందిరం దగ్గరకు వచ్చి నిలబడి అంటాడు ఆయన, నా తండ్రి యొక్క ఇల్లును దొంగల గుహగా మీరు చేసి రోకలు ఇవన్నీ పౌరాళ్ళు అమ్మటం, రోకలు మార్చటం, అసలు భయంకరమైన సెక్షన్ అక్కడ జరుగుతూ ఉంది. యేసయ్య వచ్చాడు, చూశాడు, గమనించాడు. యేసయ్య వచ్చాడు, చూశాడు, గమనించాడు. చూసి ఒకటే మాట అన్నాడు ఆయన, నా తండ్రి యొక్క మందిరము అందరికీ దేవాలయమై ఉన్నది, అందరికీ ప్రార్థనా మందిరంగా ఉంది. మరి ప్రార్థనా మందిరాన్ని ఎందుకు దొంగల గుహగా మార్చారు? దొంగల గుహగా మార్చారని చెప్పని ఆయన అంటాడు. కోపంగా యేసయ్య అనే మాట ఏంటంటే, కోపంతో ఆయన అక్కడ అంటున్న మాట, ఎందుకు ఇలా చేస్తున్నారు? చండ్రకోల పట్టుకున్నాడంట. కోపంగా చండ్రకోల పట్టుకొని ఆ చండ్రకోలను జులిపిస్తూ వాళ్ళ వైపు చూస్తా ఆ పావురాళ్ళు అమ్మేవాళ్ళు ఆ యొక్క మొత్తాన్ని పడేశాడు. అలాగనే పావురాళ్ళు అమ్మే మొత్తాన్ని పడేసి రోకలమ్మే బల్లలన్నీ పడేసి, నా తండ్రి దేవాలయం ఇది, నా తండ్రి ఉండేటువంటి ఆలయం ఇది, ఎందుకు దీన్ని ఇలా మార్చారని చెప్పని కోప్పడి మరి ఆయన అక్కడ దాన్ని సరిచేసినట్టుగా ఉంది. సువార్త భాగాల్లోనే ఒక చోట ఆయన కోపంతో చండ్రగోల పట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించినట్టుగా లేఖన భాగంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఒకవేళ ఇలాగా వేధించబడుతున్నట్లయితే, ఇలాగా వేదనకు గురవుతున్నట్లయితే, ఖచ్చితంగా నా ప్రభు వారు చేసిన దానిని బట్టి, వారు నీ ఎడల చేసిన దాన్ని బట్టి
ఖచ్చితంగా వారు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. భయపడాల్సిన పని లేదు. ఏంటయ్యా సాక్ష్యం ఏంటంటే, దావీదు బెర్షబా విషయంలో రహస్యం అంటే చూడకూడని ఆ సమయంలో ఆమెను చూశాడు. అతను అంతటితో ఆగిపోతే పర్లా, ప్రభువా దేవుని దగ్గర పోయి అయ్యా నాకు ఇంకా భార్యలు కావాలనిపిస్తుంది అని అడిగితే ప్రభు ఇచ్చేవాడాను. కన్యకలైన వారిని ఇచ్చేవాడాను. ప్రవక్త ద్వారా అదే చెప్తా ఉన్నాడు దేవుడు, నీకు భార్య కావాలనుకుంటే నన్ను అడిగితే కన్యకలను అంటే వేరొక పురుషుడు సమీపించకుండా వారితో సెక్సువల్గా కలవనటువంటి కన్యకలు, పురుషుని ఎరుగని దాననే అంది కన్యకైన మరియమ్మగా. అలాంటి కన్యకలు నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని కదా, మరి వేరొకటి భార్య నువ్వెందుకు ఆశించావు? ఆమెతో పాపం చేసావు, ప్రభువా పొరపాటైంది క్షమించంటే అంతటితో ధర్మశాస్త్రం ప్రకారం ఆ నియమం చొప్పున ఆ పాపాన్ని గడుక్కునేవాడు. అట్ట కాకుండా ఇక ఆమె మీద మోజు ఎక్కువై బలహీనుడైనటువంటి భర్తను గుండె ధైర్యం కలిగి ముందు వరుసలో నిలబడే యుద్ధ వరుసలో నిలబెట్టి మరి పక్క ప్రణాళిక రచించి మరి యుద్ధంలో పెడితే దావీదు అనుకున్నట్టుగానే ఊరియా చనిపోయాడు. దావీదు అనుకున్నట్టుగానే చనిపోయాడు. సమాచారం కూడా అందింది, సంతోషపడ్డాడు. ఇంకెందుకు బెర్షబా రా అని చెప్పని ఇక ఆయన బాడి ఉంటాడు. వాళ్ళిద్దరు డ్యూట్, మన బంధము అనుబంధము విడదీయగలరా ఇంకెవరైనా అని చెప్పాను. కానీ ప్రభు సంవత్సర కాలం చూశాడు. నీ గర్భం దాల్చిన తర్వాతనే సంవత్సర కాలం ప్రభు సమయం ఇచ్చాడు. ఆ పొరపాటును బట్టి, ఆ రక్తప్రాదాన్ని బట్టి నా వైపు మల్లుకొని, ఎందుకంటే దావీదు తన హృదయానుసారుడైన ఆ మనిషే అంత ఘోరమైన పొరపాటు చేస్తే ప్రభు అవకాశం ఇచ్చాడు. నా వైపు తిరిగి తన తప్పును తెలుసుకొని దిద్దుకుంటాడని చెప్పని తనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనోడు ఎలా వాడుకున్నాడంటే, ఇంకా ఆమెతో డ్యూట్లు పాడటానికి, సరసాలు ఆడటానికి, శారీరకంగా సంతోషించడానికి, ఈ విషయాలకే ఉపయోగపెట్టుకున్నాడు. అయ్యో నేను పొరపాటు చేశానన్న గ్రహింపు రాల. చిట్ట చివరికి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చాడు, చిన్న కథ చెప్పాడు. ఆ కథ భావం దావీదు ఎరుగకనే ఆవేశంతో, ఎందుకంటే ఒకడికి అన్యాయం జరిగితే దావీదు చూసి తట్టుకోలేడు. కానీ అటువంటి వ్యక్తి ద్వారానే జరగకూడని పొరపాటు జరిగిపోయింది. చాలామంది దైవజనుల గురించి సాక్ష్యం ఇస్తారు. కొంతమంది కదిలిస్తే, అయ్యా అసలు కలలో కూడా ఎవరికి పొరపాటున అన్యాయం చేయడు ఆ దైవజనుడు. ఎవరిని గెలిచినా అదే సాక్ష్యం ఇస్తారు. కానీ ఆ వ్యక్తి ద్వారా జరగకూడనటువంటి అన్యాయము ఒక వ్యక్తికి జరిగే ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా జరగకూడనటువంటి అన్యాయం జరిగిపోయి ఉంటుంది. చివరికి తేలిన ఫలితార్థం ఏందయ్యా అంటే, ఆ వ్యక్తి ద్వారా అవతల ఇంకొక దైవజనుడికి, లేదా ఇంకొక వ్యక్తికి, ఇంకొక పరిచారకుడికో, విశ్వాసికో, సంఘ పెద్దకో, లేదా సేవకుడికో, సేవకురాలకో తీరని నష్టం, జీవితమే లేకుండా పోయే పరిస్థితి కావచ్చు, జీవితమే లేకుండా చేయొచ్చు. ఆ వ్యక్తి తేడా అని చెప్పని ప్రచారం చేయించవచ్చు. ఇదిగో ఆ బోధ తేడాన్ని ముద్ర వేసి ప్రచారం చేయించవచ్చు. లేదు, అతను దేవుని సంకల్పంలో జతపరచబడటానికి ఏ వ్యక్తితో అయితే జీవితాన్ని ప్రభు నిర్ణయించుంటాడో, ఆడపిల్ల విషయంలో కావచ్చు, ఆడపిల్లకు ప్రభు నిర్ణయించిన మగపిల్లగాడి విషయంలో కావచ్చు, కొంతమంది రహస్యంగా రాజకీయాలు చేసి ప్రభు సంకల్పానికి అడ్డొచ్చి నిలబడి చివరికి శిక్షార్హులుగా కూడా మారిపోయిన సందర్భాలు. మరి కొంతమంది అయితే వారి సేవలను, వారి సంఘాలను కాపాడుకోవటానికి వీళ్ళు వేసే స్కెచ్ వేరుకుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పరిచయ పేర్లు చెప్పలే కానీ
ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్తా. రాజమండ్రి ప్రాంతంలో దహించు అగ్ని దైవజుడు థామస్ అయ్య గారి దగ్గర సేవా పరిచయం చేస్తూ ఏమైందో ఏమో బై మిస్టేక్, అందరు సేవకులు అందరికీ నచ్చుతారని లేదు, ఆ సంఘంలో ఉన్న సేవకుడికే సంఘ కాపరి నచ్చుతాడని కూడా ఏమైందో మొత్తానికి వచ్చారు. తన గోడంతా ఓ దైవజనుడు చెప్పుకున్నాడు. సరే బాగానే ఉంది, మరి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పానంటే, పలానా ప్రాంతంలో అంటే మాచర్ల ప్రాంతంలో నేను ఇలా సేవ చేస్తున్నానయ్యా, ఇంకా ఏ పేరు పెట్టుకోలేదు, మీరు అవకాశం ఇస్తే మీ బ్యానర్ మీద నేను సేవ చేసుకుంటా. ఇచ్చావు, బాగానే ఉంది, సరే వెళ్ళు సేవ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని చాలా చాకచక్యంగా నెప్పి తగలకుండా ఆ వ్యక్తి యొక్క సేవను సంఘాన్ని భవిష్యత్తు లేకుండా చేయటం అనే దానికి నాకు తెలిసిన విషయాన్ని ప్రభు అనుమతితోనే చెబుతున్న మాట ఇది. సరే ఇచ్చావు, బాగుంది, నడుపుతూ ఉన్నాడు. ఈ లోపల అతనేమో బయట నుంచి వేరొక సంఘం నుంచి వచ్చి ఈ బ్యానర్ పెట్టుకొని సేవ చేస్తాడు. ఈ లోపల ఇంకొక ఆయనకు నాకు దర్శనం వచ్చింది, నేను పోయి పలానా చోట సేవ చేయాలని చెప్పని ఈయన అదే ఊళ్ళో అదే బ్యానర్తో అదే సంఘం నుంచి ఒక ఆయన లేచి వెళ్ళిపోయి ఆడ సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇది న్యాయమా? కరెక్టే అనేది. అంటే నీ సంఘాన్ని ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ ఇతడు వెళ్ళిపోతాడనే, వెళ్ళిపోయేవాడు వచ్చి నీకు నువ్వు బ్యానర్ పేరు పెట్టుకోమని ఎందుకు అనుమతి ఇచ్చావు? సరే నమ్మినోడివా, అంత నమ్మకం ఉంటున్నా వాడి పక్కన నువ్వు మళ్ళీ సంఘం కట్టాల్సిన అవసరం ఏముంది? కుయుక్తితో కుట్ర కలిగి ఒకటి జీవితాన్ని, సంఘాన్ని, సేవను నష్టపరచటం ఇది. క్రీస్తు న్యాయపీఠం ఎవరిని వదిలిపెట్టదు, నన్నైనా సరే ఖచ్చితంగా ఆడకొచ్చి లెక్క చెప్పాలి. నాకు అందుకే ఈ గోళాంశం ఎందుకని చెప్పానే, కొరింథీ పత్రికలో తల్లిని మరి పినతల్లి ఎవరన్నా కానీ ఆమె తల్లి వరుస వచ్చి ఆమెను దగ్గర తీశాడని చెప్పిన సంగతి తెలిసి పౌలు భక్తుడు అంటాడు, ప్రభు రాకడ సమయంలో వాడి ఆత్మను ప్రభుకను వాడి శరీరాన్ని సైతానికి అప్పచెప్పేశాను పో అంటాడు. మరో చోట అసలు పలానా వ్యక్తిని ఏకంగా దేవునికి అప్పచెప్పేశాను, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పౌలు భక్తుడు అప్పచెప్పిన విషయాలు. ఇవన్నీ చూసే నాకు కాదు, ఎవరు ఎట్టనా కానీ ఎవరు ఏం చేసినా కానీ మొత్తాన్ని దేశపోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆడకొచ్చి సమాధానం చెప్పుకుంటారు వీళ్ళు. ప్రభువా, క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పేస్తున్నా వీళ్ళు మొత్తాన్ని. నువ్వు ఏడైతే నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి నువ్వు చాలా మంచోడివి మంచిదానివి అని చెప్పని నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి నీ ఎదుటిన్న వాడిని ఎర్రిపాపం చేస్తావు, స్త్రీనైనా పురుషుడినైనా. ఇక్కడ నువ్వు కనపరిచి ఈ తెలివితేటలు, ఈ నటన, ఈ సెక్షన్ ఇక్కడే, అక్కడ పనిచేయదు. ఎందుకంటే నీ మనసులో ఏం అనుకోబోతున్నా అది అమ్మని తీసి ఆయన స్క్రీన్ మీద ఆడ చూపిస్తాం, మొత్తం లెక్క అది తెలుస్తుంది. అక్కడ మన యాక్టింగ్లు ఏం కుదరవు, డైరెక్ట్గా ఒకటే తీర్పుని ఎదుర్కోవటం. అందుకే మొత్తాన్ని దేశపాడు అప్పచెబుతున్నా నేను, ఏ ఒక్కడిని వదిలిపెడుతున్నా. బ్రతుకు లేకుండా, జీవితం లేకుండా చేయటం అన్నమాట ఇది. ఏది నీ సంఘాన్ని నిన్ను కాపాడుకోవటానికి, ఇంకొకటి జీవితం లేకుండా, ఇంకొకటికి సేవే లేకుండా, సంఘం వృద్ధి చెందకుండా, సంఘంలోకి నూతన వ్యక్తులు వస్తుంటే వాళ్ళని రానియకుండా, చేరకుండా, చేరిన వాళ్ళకి అయ్యో మాటలు చెప్పి వాళ్ళని జడగొట్టి చివరికి నువ్వు సంపాదించింది ఏముంది? ప్రభు అంటున్నాడు ఈరోజు ఒక మాట, మోసపోకు, దేవుడు వెక్కిరింపబడు. నువ్వు ఏ పంట కోస్తావో అదే పంట నీకు వస్తుంది, ఖచ్చితంగా వచ్చుద్ది. చూడు కావాలంటే
ఖచ్చితంగా వచ్చుద్ది. ఆ సమయం కూడా దగ్గరలోనే ఉంది. దావీదు రోషంగా తన తప్పిదమును ఎరుగక ప్రవక్త వచ్చి చెబుతున్న మాటను బట్టి రోషంగా పైకి లేచి ఎవడు వాడు ఒక్కదానికి 4 ఇచ్చుకొనవలెను అన్నాడు. అట్లానే ఆశ్చర్యకరం అసలు అది. దేవుడు దావీదు నోటితోనే తీర్పును ప్రకటింపజేసి నాతాను ప్రవక్తను కదిలిచ్చి అంటాడు. ఇప్పుడు దేవుడు నాతాను ప్రవక్త నోరును వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తికి నువ్వే దావీదు అన్నాడు. కంగు తిన్నాడు ఎమ్మడినే. ఆహా, 12 నెలల పైన అవుతుంది నేను చేసిన పొరపాటుకు 12 నెలలు పైన అవుతుంది దానికి వయసు. ఆ పొరపాటును బట్టి ఆహా ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడని, నేను రాజును కదా, ప్రవక్తనైనా సరే చంపే అధికారం నాకు ఉంది కదా అనుకోలా. సౌలు చేశాడు ఆ పని. యెహోవా ప్రవక్తను చంపించాడు సౌలు. దానివల్ల సౌలు కడుపును పుట్టినటువంటి బిడ్డల మొత్తం కూడా చంపబడ్డారు. సౌలు చేశాడు ఆ పని. అహబు చేశాడు, యెజబెలు అహబు చేశారు. దేవుని ప్రవక్తలను చంపించారు. అహబు యెజబెలు దేవుని ప్రవక్తలను చంపించడం అంటే వాళ్ళకి జీవితమే లేకుండా నాశనం చేయటం అనే సెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతే, అహబు యెజబెలు కడుపును పుట్టిన వాళ్ళు 70 మంది పిల్లలు. ఈ ప్రవక్తలకు ఎలా అయితే తలలు తెగనరికారో, తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా అలాగనే తలలో తెంపబడి, అది భలే విచిత్రంగా ఉంటుంది అన్నమాట. 2 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అహబు యొక్క యెజబెలు యొక్క పిల్లలు ముందు కడుపు కోత పెట్టాడు అక్కడ దేవుడు. సౌలు ముందు చావల, సౌలు కళ్ళ ముందే కడుపును పుట్టిన బిడ్డల ముందు చచ్చారు. ఆ తర్వాత సౌలు చచ్చాడు. అహబు ముందే చనిపోయి ఉండొచ్చు, కానీ అహబు భార్య యెజబెలు ఉంది. యెజబెలు కంటే ముందు తన కడుపును పుట్టిన 70 మంది పిల్లలు తలలు తెగ నరికించారు. కారణం ఏందో తెలుసా? సౌలు ఎందుకు చూడలేదు, క్షమించండి, అహబు ఎందుకని చూడలేదంటే, అభ్యంతరాలు రాకమాను ఎవడి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ అని లేఖనం అన్నట్టు, యెజబెలు ఇచ్చిన ప్లానింగ్ స్కెచ్ ప్రకారం అహబు అమలు చేశాడు. కాబట్టి అమలు చేసిన యెజబెలు కళ్ళ ముందే తన కడుపును పుట్టిన బిడ్డలు, ఆ సమాచారం తెలిసే ఉంటుంది, కడుపు కోతతో రగిలిపోతూ ఉంటుంది, కడుపు మంటతో. యెహూ అనేవాడు అంతటితో వదిలిపెట్ల 70 మందిని చంపి ఆ తలలో తెగనరికి గంపలో పెట్టుకొని తీసుకొస్తే వాటిని చూశాడు. పదండి ఇంకొకటి ఉంది పరిష్కారం చేయాల్సిందని చెప్పని అడావుడిగా యెజబెలు దగ్గరకు పోయాడు. పలానా కోటలో ఉంది, బాగా మేకప్ చేసుకొని బ్రహ్మాండంగా రంగరించుకొని ఉందని చెప్పని తెలిసింది. నా పక్షంగా ఉన్నవాడు ఎవడో దాని కిందకు నెట్టండి, ఆ కోట పైన నుంచి కిందకు పడేయండి అని చెప్పాడు. యెహూ దెబ్బకు దడిసి ప్రాణాలు దక్కించుకోవడానికి యెజబెలు అంతే కిటికీలో నుంచి కింద పడేస్తారు. మెడ విరిగి కింద పడి తల పగిలి చచ్చుంది. ఆ రక్తం కుక్కలు నాగుతాయి. ఏలియా ద్వారా చెప్పబడిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడుతుంది. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల మొదటిగా ఏం చేశాడు దేవుడు? సౌలు డైరెక్ట్గా ప్రవక్తలను చంపిస్తే సౌలుకు తన కడుపును పుట్టిన బిడ్డలను ముందు చంపేసి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో చూపించాడు అక్కడ. తర్వాత సౌలు చచ్చాడు. అహబు యెజబెలు విషయంలోనేమో ప్లానింగ్ అంతా యెజబెలుది కాబట్టి అహబు ముందు చచ్చిపోయాడు. యెజబెలుకు మాత్రం కడుపు కోత చూపించి, అంటే తన కడుపును పుట్టిన బిడ్డలను 70 మందిని యెహోవా ప్రవక్త 70 మందిని ఇక్కడ తన బిడ్డలు ఉన్నారు. అంతకుముందు యెహోవా ప్రవక్తలను తలలు తెగ నరికించింది. అలాగనే ఇక్కడ తన బిడ్డలను కూడా తలలు తెగ నరికి ఏమి విత్తారో అదే పంట కోసారు. దావీదు ఏమి విత్తాడో
పాపం అనేది విత్తాడు, ప్రాణ నష్టం అనేది విత్తాడు. అలాగనే తన కుమారుడు తన ఉపపత్నులతో, ఎవరు ఉపపత్నులతో? దావీదు యొక్క ఉపపత్నులతో. ఆ పక్కనున్నవాడు ఇచ్చిన ఆలోచన బట్టి అది యెహోవా ద్వారా జరిగిన కార్యమాట. ఆ మిద్దె మీద అలా పెద్ద గోడ ఉంటే మంచాలు లేపించి, ఇక్కడ నీ తండ్రికి నచ్చనటువంటి పని తన యొక్క ఉపపత్నులతో నువ్వు పాపం చేస్తే ఈ ప్రజలందరూ నీ మాట వింటారు, నీ పక్షంగా ఉంటారు. కానీ ఆ పని చేయంటే అందరూ చూస్తుండగా పట్టపగలే. ఈయన రహస్యం ముందు చేస్తే కొడుకేమో పట్టపగలు నీచమైన కార్యం చేశాడు. ఏమి విత్తాడో అదే పంట అక్కడ కోసాడు, అదే పంట అక్కడ కోసాడు. దేవుని లెక్కలో తప్పిపోవండి, దేవుని లెక్కలో తప్పిపో. ఎప్పటికీ కూడా దేవుని లెక్కలో తప్పిపో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ చిట్ట చివరికి ఒకవేళ ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడేమో దిద్దుకోవటానికి, చిట్ట చివరిగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. ఎవరికన్నా జీవితమే లేకుండా చేసావేమో, ఎవరికన్నా కుటుంబమే లేకుండా చేసేవేమో, కుటుంబం పతనమైపోవటానికి కారణం నువ్వు అయ్యావేమో, ఎవరైనా జీవితం సర్వనాశనం అయిపోవటానికి కారణం నువ్వే అయ్యావేమో, ఎవరికన్నా నోటికాడ కూడిపోవటానికి కారణం నువ్వు అయ్యావేమో, ఎవరికైనా రావాల్సిన ధనం రానియకుండా నువ్వు అడ్డుపడ్డావేమో, ఎవరికైనా భూమి విషయంలో రాజకీయం చేసి ఆ భూమి వాళ్ళ సొంత భూమి వాళ్ళకి దక్కకుండా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ ఇది మాది అంటారు, దానికి నువ్వు సపోర్ట్ చేసి వాళ్ళ దారాదత్తం చేసి అసలు వాడిని అన్యాయం చేసి వాడి నోరు కొట్టేసావేమో, ఆమె నోరు కొట్టేసావేమో. అలాగా ఒకడు విషయంలో నువ్వు ఆ కీడు కలగటానికి కారణం అయ్యావేమో. అలాగనే ఉద్యోగం కోల్పోవటానికి నువ్వు కారణం అయ్యావేమో. భార్యాభర్తలను విడదీసిన పాపం నీ జీవితంలో ఉందేమో. నువ్వేం విత్తుతావో అదే ఖచ్చితంగా నీ జీవితంలో అయినా చూస్తావు, నీ బిడ్డల జీవితంలో అయినా చూస్తావు. ఖచ్చితంగా కన్ఫామ్గా చూస్తావు. అది నీ జీవితంలో అయినా చూస్తావు, లేదా నీ బిడ్డల జీవితంలో అయినా అది ఖచ్చితంగా అక్షరాల నెరవేరటం అనేది నువ్వు చూస్తావు కనులారా. భార్యాభర్తలను విడదీసావేమో, లేనిపోయిన అనుమానాలన్నీ కల్పించి నువ్వు అత్తగా మామగా లేనిపోయిన అనుమానాలన్నీ కల్పించి నీ కోడల మీద లేనిపోయిన అభాండాలు వేసి భర్త చేత దుమ్ము కొట్టిస్తూ చిత్రహింసలు పెట్టి ఉరిపోసుకొని చచ్చేలాగా, లేదంటే నువ్వే మీరే కలిసి ఉరిపోసుకొని చనిపోయింది అని చెప్పి చిత్రీకరించావేమో, ఒక చరిత్ర సృష్టించావేమో, ఒక కథలాగా అల్లావేమో. అదే కథ నీ జీవితంలో జరగవచ్చు, నీ బిడ్డల జీవితంలో జరగవచ్చు. జాగ్రత్త సుమే. కోడల విషయంలో ఇలా చేసావేమో, అల్లుడి విషయంలో అల్లుడు తేడా, వాడు తాగుబోతూ తిరుగుబోతని లేనిపోయిన అబండాలన్నీ వేసి అతగాడికి జీవితమే లేకుండా చేసావేమో, లేకపోతే అతను ఉరిపోసుకొని చచ్చేలాగా, ఏదో ఒక సూసైడ్ చేసుకొని చనిపోయేలాగా, ట్రైన్ కింద పడో, లారీ కింద పడో, బావిలో దూకో, ఏదో ఒక కోణంలో చనిపోయేలాగా, స్త్రీ అయినా కోడలైనా అలా చనిపోయేలాగా. ఒకడికి జీవితమే లేకుండా, అల్లుడన్న వాడికి జీవితమే లేకుండా, నీ కూతురు పర్ఫెక్ట్ అని చెప్పని, నీ కొడుకు పర్ఫెక్ట్, ఆ కోడలే తేడా అని చెప్పని ఒకవేళ ముద్ర వేసి లేనిపోయిన కల్పితాలన్నీ కల్పించి ఒక సాక్ష్యము సృష్టించి దాన్ని అమలు చేసి వారి జీవితాలను నాశనం చేసేవేమో. ఖబర్దార్, ఖచ్చితంగా అది నీ బిడ్డల జీవితాల్లో, కొడుకు జీవితంలో అయినా, కూతురు జీవితంలో అయినా, నీ జీవితంలో అయినా, నీ భర్త జీవితంలో అయినా సరే ఖచ్చితంగా దాన్ని తిరిగి నువ్వు మళ్ళీ ప్రతిఫలం అనుభవించాల్సిందే. తప్పదు. ఒకవేళ నువ్వు ఏదో లబ్ధి పొందుదా అని చెప్పని రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగపెట్టుకొని ఏ కుటుంబాన్ని విషయంలో అయినా దౌర్జన్యంగా వెళుతున్నావేమో,
ఏ వ్యాపార విషయంలో దౌర్జన్యంగా వెళుతున్నావేమో, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయినా సరే దౌర్జన్యంగా వెళుతున్నావేమో, ఏమి ఏ వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోయేలాగా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నావేమో, లేదంటే ఏ సేవకుడిని అయినా సరే ఆ సేవ జరగకుండా చేయడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను వాడుకొని ఆ సేవ లేకుండా వారు అక్కడ ఉండకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయేలాగా ఇంకా రకరకాలుగా నీకున్న కుట్రపూరితమైన రాజకీయ వ్యవస్థను, రాజకీయ ఎత్తుగడలను ఉపయోగపెట్టి దేవుని యొక్క సేవ జరగకుండా, దేవుడు అనుకున్న సేవ జరగకుండా, ఆ దేవుడు నిర్ణయించిన దైవజనుడికి ఏర్పాటు చేసిన సంఘం లేకుండా, సంఘం కట్టబడకుండా, ఒకవేళ సంఘం ఎవరైనా అప్పచెబితే ఆ సంఘం తిరిగి వాళ్ళు తీసుకునేలాగా నువ్వు రాజకీయం చేసి ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమి విత్తావో అదే పంట నీ జీవితంలో ఖచ్చితంగా కోయబడుతుంది. ఖచ్చితంగా అదే పంట కోస్తాను. ఏ మాత్రం మార్పు ఉండదు, అదే పంట కోస్తాను. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి అసలు సంఘాలు లేకుండా చెడగొడుతూ ఉంటారు. కొంతమంది సంఘాలను చెడగొట్టిన వాళ్ళు ఉన్నారు, సంఘం లేకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ సంఘాలకు నూతన వ్యక్తులు వెళ్దామనుకుంటే రానియకుండా అడ్డగించిన వాళ్ళు ఉన్నారు. రికాండాల్లా అషారు. మరి కొంతమంది అయితే ఏకంగా సేవే లేకుండా అసలు ఆ వ్యక్తే లేకుండా చేయాలని చెప్పని అనుకున్న వాళ్ళు ఉన్నారు. రికాండాల్లా అషారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. భయంకరమైనటువంటి తీర్పు రాబోతుంది ఓ పరిచర్య మీదకి. రికాండాల్లా అషారు. రికాండాల్లా కషక రాబాబాబాల్లా కషక. భయంకరమైన తీర్పు దేవుడు నిర్ణయించాడు. 2023 సంవత్సరం ఇయర్ ఎండింగ్ డిసెంబర్ లాస్ట్ రోజు వాగ్దాన కూటంలో నేను నిలబడి ఉన్నాను. పరిచర్యలో ఇక్కడ సౌండ్ సిస్టమ్ పరిచర్య చేస్తూ ఉన్నాను. అందరూ 12 తగలంగానే చాలా గొప్పగా ఆర్భాటంగా సంతోషిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పని చాలా గొప్పగా వాళ్ళు అసలు ఆర్భాటంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను డల్గా కూర్చున్నాయి, ఏం అర్థం కావట్లా. ప్రభు నాకు గుండెల్లో భారమైనటువంటి ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. ఏంటయ్యా మాట అంటే, నేను ఏ పరిచర్లో అయితే ఉన్నానో, అంటే ఆ వాచ్ నైట్ సర్వీస్లో తండ్రి సన్నిధి ఎస్ఆర్ గేడి పెట్రోల్ బంక్ పక్కన మందిరం ఉంది. ఆ మందిరంలో వాచ్ నైట్ సర్వీస్లో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఉన్నాను. నిలబడ్డాను, వర్షిప్ జరుగుతూ ఉంది. 12 తగలంగాలు అందరూ ఆర్భాటంగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆత్మదేవుడు అక్కడ కనపడలేదు నాకు. ఏంటి ఇలా ఉంది పరిస్థితి? వాస్తవానికి వర్షిప్ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం, అసలేంటి ఈ సంగతి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే మెల్లని స్వరం అనేది ఒకటి నాకు వినపడుతూ ఉంది. ఏంటయ్యా మెల్లని స్వరం అంటే, ఈ 2024 సంవత్సరంలో ఈ తండ్రి సన్నిధి పరిచర్యకు చావు దెబ్బ తగులుతుంది. చావు దెబ్బ నేను నిర్ణయించాను అన్న. అది నాకు కొన్నాళ్ళు ఈ పరిచర్య, ఈ పేరు కూడా బయటికి చెప్పకుండా వేరొక బ్యానర్ ముందు నిలబడి, అంటే ఇట్లానే వాక్యం చదువుతా, ఈ బ్యానర్ అయితే కాదు, ఇంకొక బ్యానర్. ఈ బ్యానర్ ఎవరైతే సువార్త కోటాల్లో వాడారో వాళ్ళ మీదకి ఆ పరిచర్యకు చావు దెబ్బ దేవుడు నిర్ణయించాడని ఇండైరెక్ట్గా చెప్పారు. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు చెబుతున్నామంటే, ఆ సమయం ఆసన్నమైంది. చావు దెబ్బ తగిలే సమయము ఆసన్నమైంది. అందుకని డైరెక్ట్గా ఆ పేరు చెప్తా ఉన్నాను. నేను చెప్పాలనుకుంటే ఇంకేదన్నా
గందరగోళంగా పరిచర్యను సేవకులను అల్లరి చేయాలనుకుంటే ఉన్నారుగా మంచి మంచి బడుద్దాయిలు దైవజనులు ఫోటో పెట్టి పేర్లు వేసి మరి ఫలానా ఫలానా అని చెప్పని ఇలా ఆ thumbnail పెడితే ఏముంది, పాపులర్ అయిపోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, వ్యూస్ పెరిగిపోతారు, కామెంట్స్ అని వస్తాయి. కావాల్సినంత అవర్స్ టైమింగ్ వస్తుంది, నాకు యూట్యూబ్లో నుంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ తర్వాత వీటన్నిటికంటే ప్రమాదకరమైన ఇన్కమింగ్ ఎక్కడొచ్చుద్ది అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఎరా నేను నీకు చెప్పానా, అలా ఫోటో పెట్టి అలా పేర్లు పెట్టి నేను నీకు చెప్పానా? లేదు ప్రభా, మరి ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తాడు. దానికి నేను సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ప్రభు కృపను బట్టి ఇప్పుడైనా అప్పుడైనా ఇంకెప్పుడైనా సరే నా ఎదుట క్రీస్తు న్యాయపీఠాన్ని నేను అలా చూస్తా. నేను ఇక్కడ పలికే మాట, ఇక్కడ చెప్పే ప్రసంగమైన, చేసే ప్రార్థన అని, ఇంకోటితో పలికే మాట అయినా, ఒక వ్యక్తికి సలహా ఇచ్చే విషయమైనా, ఇంకేదైనా సరే ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా ప్రభు దాన్ని అంగీకరించాలి. చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చావు కుమారుడా అని చెప్పి నేను మెచ్చుకోవాలి. నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్, నువ్వు ఇప్పుడు చేసింది కరెక్ట్ నా కుమారుడా అని చెప్పని నా ప్రభు మెచ్చుకోవాలి. ఇక్కడ కాదు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట. పరిశుద్ధులందరూ ఒక రోజు వస్తారు అక్కడికి, అక్కడ ఆయన నన్ను మెచ్చుకోవాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్న మాటలైనా, ప్రార్థనైనా, ప్రసంగమైనా, ఇట్లా ప్రభు చెప్పమన్న ప్రవచన రూపణ చెప్పమన్న విషయాలైనా ఉద్దేశపూర్వకంగా నేను ఏనాడు చెప్పలేదు. ఏ విషయాన్ని ఏంది నా నోటికి అలా ప్రభు ఆ మాట అందించలేదు. ఆయన నా నోటిని వాడుకొని ఇంతవరకు అలా చెప్పలేదు. పలుకుతున్న ప్రతి మాట ఆయన చిత్తానుసారంగా చెప్పబడుతున్న మాట. చెప్తున్నారు కదా, నా కనులు ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక వ్యక్తి గురించి ఇలా తప్పుగా మాట్లాడుతూ ఆయన లెక్క అడుగుతాడు రేపొద్దున, ఎందుకు ఇలా చేసేవారు. దానికి నేను సమాధానం చెప్పాలి. అంత దమ్ము ధైర్యం నాకు లేదు. అందుకని ఆ క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళ ముందు అలానే విశ్వాసాన్ని బట్టి చూస్తా, ఈ మాట మాట్లాడుతూ నీ చిత్తమైన ప్రభు అని, నీ చిత్తమైన మాట ఏదో అందించని చెప్పని ప్రభువుని బతిమలాడుకుంటూ ఇతరులతో మాట్లాడుతున్నాను, సేవకులతో మాట్లాడుతున్నాను, కుటుంబీకులతో మాట్లాడుతున్నాను, ప్రభుతో కూడా ప్రార్థనలో మాట్లాడుతున్నాను. ఇలాగా ప్రభు కృపనిస్తే ఆయన నిలబెట్టుకొని వాడుకోవటం మొదలు పెడితే ఆయన నోటి బోరగా, యేసయ్య నోటి బోరగా నా నోటిని మార్చుకొని ఆయన మాట్లాడుతుంటే ఇలా మాట్లాడి ప్రభు చిత్తంలో ఉన్న సంగతులు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యొక్క చిత్తం, ఆ సమయం ఆసన్నమైంది. ఏం చిత్తం, ఏం సమయం అయ్యా అంటే తండ్రి సన్నిధి అనే పరిచర్య మీదకి ఈ సంవత్సరం దేవుడు నిర్ణయించిన చావు దెబ్బ సమీపంగా ఉంది. అది ఎలా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడున్న గవర్నమెంటు, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కాకముందు ఆయన ప్రచారం నిమిత్తమై దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు అతనితో మాట్లాడిన తీరును బట్టి అది వాళ్ళకి నచ్చక, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది చేతికి, అధికారంగా ఎమ్మెల్యే, వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. ఎలా ఇచ్చి ఎందుకు చేస్తారు, న్యాయ పోరాటం చేస్తాం మేము అంటారు. ఓకే, ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేనటువంటి పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలన్నిటినీ ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ పడగొట్టగలరో అంతవరకు పడగొట్టారు. నోటీసులు ఇవ్వటం, ఎమ్మడిని తెల్లారుతుందో లేదో తెలీదు, పోయి ప్రొక్లేన్లు పెట్టి బుల్డోజర్లు పెట్టి పడగొడుతూనే ఉన్నారు. టీవీ
టెలికాస్ట్ అవుతూనే ఉంది, లైవ్ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయి. ఏ మాత్రం జమ్ముకోకుండా ఎంతమంది ఏ రకంగా మాట్లాడుతున్నా ఎక్కడ కూడా బెదరకుండా వాళ్ళు పడగొట్టాలనుకున్నారు, అన్నీ పడగొట్టాలనుకున్నారు. ఈ లోపల వీళ్ళు తేరుకొని కోర్టుకి వేయటం, కోర్టు నుంచి నిర్మాణంలో ఉన్న వాటిని మీరు పడగొడత మీద వాటిని ఆపండి, దాని సంగతి పూర్తిగా తేలిందాకా ముట్టుకోవద్దని లోపల కొన్ని పడగొడుతూ నేలమట్టం చేయటం కూడా అయిపోయింది. అదే లాజిక్ని ఇప్పుడు ఉపయోగపెట్టి ఈ తండ్రి సన్నిధి పరిచయలో ఉన్నటువంటి మందిరాలన్నిటినీ ఫోకస్ చేశారు. అలాగనే చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి చాలా చక్కగా కట్టుకున్నటువంటి ఆ మందిరాన్ని కూడా ఫోకస్ చేశారు. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. అయితే ఖచ్చితంగా మాత్రం వాటిని పడగొట్టే తీరుతారు. సాధ్యమైనంత వరకు నువ్వు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్తావు, సుప్రీంకోర్టుకు వెళ్తావు, కోర్టుకు వెళ్ళి స్టే తీసుకుని వచ్చే లోపల ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి పండుగ పడగొట్టాల్సినటువంటికి ఆ కోర్టు స్టే ఇచ్చి నిలిపివేయండి, మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పే లోపల వాళ్ళు ఈ లోపల ఎన్నైతే పడగొట్టగలరో అన్ని ఖచ్చితంగా పడగొడతారు. అన్నిటికంటే ముందు కేంద్ర సంఘమైన ఆ మందిరం మీదే, ఆ సేవకుడి మీదే బాగా టార్గెట్ పెట్టుకున్నారు. ఇదే ప్రభు నిర్ణయించిన చావు దెబ్బ. ఎందుకని అంటే ఒకటే కారణం, ఒక నీతిమంతుడైన దేవుని సంకల్పంలో ఉన్న, దేవుని చిత్తమైన, దేవుని నోటి మాట కలిగినటువంటి దైవజనుడు జోలిపోయారు వీళ్ళు. ఆ దైవజనుడికి సంఘం లేకుండా చేశారు, సేవ లేకుండా చేశారు, ఆత్మలు కూడా లేకుండా చేశారు. ఆత్మలు చేరటానికి వస్తుంటే రానియకుండా చేశారు. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలను, వాళ్ళకు ఉపయోగపడేటువంటి విశ్వాసులు, పరిచారకులు, సేవకులందరిని ఉపయోగపెట్టారు. ఇతర సేవకులను కూడా ఉపయోగపెట్టారు. ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా వాడి ఏ రకంగా అయితే వాళ్ళ సంఘాలను, ఏ నీతిమంతుడైనా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి దైవచిత్తమైన సేవ చేస్తూ దేవుని మాట నోట కలిగినటువంటి దైవజనుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది దైవజనులు కూడా ఉపయోగపెట్టుకొని వారి దైవజనులు, వారి సంఘాల్లో ఉన్న విశ్వాసులు, పరిచారకులను, స్త్రీలను, పురుషులను, సేవకులను, సహకారులుగా ఉన్న అందరిని ఉపయోగపెట్టుకొని వీళ్ళు చేయాల్సిందంతా చేశారు. చివరికి అతనికి జీవితమే లేకుండా, సేవే లేకుండా, సంఘమే లేకుండా, మందిరమే లేకుండా, సేవ వృద్ధి చెందకుండా అతను తేడాని ముద్రేసి తప్పుడు సాక్ష్యం కల్పించి భయంకరమైన పరిస్థితి ఆ వ్యక్తి విషయంలో జరిగించారు. కాబట్టి అది ఈ సంవత్సరం జరిగింది కాదు, గతంలో జరిగింది. అది దావీదు గనుక బెర్షాబా విషయంలో తన భర్త, బెర్షాబా యొక్క భర్తను ఉరియాని ఎలా అయితే కుయుక్తిగా చంపించాడో అలాంటి పక్కా ప్లాన్ అనమాట. వీళ్ళు పైకి భక్తి గల్ల వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ప్రభు తీర్పు ఆగల. ప్రభు తీర్పు అయితే ఆగలేదు. ఎందుకని ఆగలేదంటే ఒక టైం ఉంటుంది దిద్దుబాటు చేసుకోవటానికి, ఆయన శిక్షించటానికైనా. ఆయన గద్దింపు ఇచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకుని సరి చేసుకుంటే ధన్యుడవు, ధన్యురాలవు. రిసీవ్ చేసుకోలేదని ఇంకా సౌలు గనుక దావీదును బట్టి విషపు చూపు నిలిపి హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ దిగి వచ్చి పట్టిందట. దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి పట్టిందంట. ఆ పట్టిన దాన్ని బట్టి ఇక దావీదుని ఎట్ట చంపుదామా, ఎట్ట నష్టపరుచుదామా, ఎట్ట చేద్దామా అని చెప్పని ఇక ఎతుకులాడాడు. నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్లయితే సౌలు గనుక దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి పట్టి తనకు కీడు చేసుకొని నాశనం అయిపోయినట్లుగా ఉంటుంది. లేదు నువ్వు దిద్దుబాటు చేసుకున్నట్లయితే
ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు సంకల్పంలో ప్రభు నిర్ణయించినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదము, సేవ ఫలము నువ్వు చూడగలుగుతావు. బాగానే ఉందిలే కానీ ఇదంతా చెబుతా చీకట్లో ఉన్నవేంది ముఖం చూపించకుండా అనుకున్నారు. నేను ఇంట్లో ఉన్నాను, నా చుట్టూ లైట్లు ఉండేవి, ఇప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోవటం వల్ల ఈ పరిస్థితి. నేను ముఖం దాచేవాడిని కాదు. ఎనీ టైం నా ఫోన్ నెంబర్ ఆన్లైన్లోనే ఉంటుంది, సెల్లు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. లేదు ఇలా చెబుతున్న దాన్ని బట్టి ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుని నా మీద ప్రత్యేకంగా కౌంటర్లుగా వీడియోలు మాట్లాడి మేము మంచోళ్ళమని నిరూపించుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చేసుకోండి. నేనేం చేయను. నేను చేయగలిగేది ఒకటే, మొత్తాన్ని తీసుకెళ్ళి క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెబుతా. అదే చేస్తున్నా, అదే చేయబోతున్నా, అదే ప్రభువు నేర్పాడు. ఆ రోజు ఉంటుంది, ఆ రోజు ఒక్కొక్కరికి డొక్క పగిలిపోతాయి అన్నమాట. ఈడ నువ్వు నలుగురికి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కల్పన కుయుక్తితో, నువ్వు చాలా నేర్పరితో కూడిన మాటలతో నువ్వు కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, నిరూపించుకోవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ డ్యాన్సులు, ఈ సెక్షన్ అసలు పనికిరాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి యథార్థంగా. అక్కడ ఆయన ఒక్కొక్కడికి, నాకైనా నా మాటలు వింటున్న వారికైనా తేడాగుంటే, ఎవరికైనా సరే అక్కడ దరువు ఖచ్చితంగా ఉంటుంది. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డావు. నువ్వు చేసిన కీడంతా ఎవరు చూడట్లేదు, నీ చుట్టూ ఉన్న నలుగురు చూసినా సరే వాళ్ళ నోరు మూపించవచ్చు. యవనస్తులు చూసినా సరే, ఇంకెవరైనా చూసినా సరే, నీ ఉన్న బలాన్ని బట్టి ఎవరైనా అమ్మో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే బ్రతకనిస్తారు, అమ్మో అట చేస్తారు ఎట చేస్తారని వాళ్ళు దడిచినా సరే, ఏసై ముందు నీ కుయుక్తులు, నీ బలగము, నువ్వు చేసేది ఏది పనికిరాదు. ఆయన అసలు నీ బలం ఎంతో, నీ బలగం ఎంతో తెలియపరచడానికి 4 విరోచనాలు 4 వాంతులు అయ్యేలాగా అనుమతి ఇస్తే చాలు. మచ్చటంగా మంచంలో పడుకుంటూ అమ్మా అయ్యా నీరసంతో మళ్ళీ సెలైన్లు ఎక్కించాల, నిన్ను పైకి లేపి నిలబెట్టి నడిపియాలంటే ఆ నీరసం తగ్గేటట్టు. నీ బలగం ఎమ్మడిని తేలిపోద్ది. 4 అయినాయి అంటే ఇక ఏం లేదు. ఎత్తండ్రా, పిలవండ్రా ఆటోని, ఎత్తండ్రా ఇక హాస్పిటల్కి అని చెప్పి దేశపోతారు. నన్ను బట్టి, నాకున్న బలాన్ని బట్టి ఇంకేదో చూసుకొని నేను అతిశయించట్లేదు. నా ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, లేదు ఇప్పుడు చెప్పబడిన సంఘ కాపరి కావచ్చు, సంఘ బిడ్డలు వారి కుటుంబ సభ్యులు కావచ్చు, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డావు. నువ్వు ఏ పంటకు వస్తావో, ఏ విత్తనము విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ఏ మార్పు ఉండదు. పౌలు భక్తుడే చెప్పాడుగా, అలెగ్జాండర్ అనే కంచరు వాడు పెద్ద కీడు చేశాడు నాకు. వాడు చేసిన దానికి వాడికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యేసయ్య ఏం చెబుతున్నాడు? అన్యాయంగా ఉండేవాడు అన్యాయంగా ఇంకా అన్యాయం చేయని, దుర్మార్గుని ఇంకా దుర్మార్గంగానే ఉండి, పాపాత్ముని ఇంకా పాపం చేయని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని. అయితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తాను, అది నా యొద్ద ఉన్నది. చేయని, వాడు ఎట్టన్నా ఉండని, చేయని, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా అంటున్నాడు. ప్రభు చెబుతున్న మాట, దిద్దుకుందామా, కృప పొందుకొని కనికరము చేత పరలోకంలో వధువైన సంఘంలో ప్రభువు నిర్ణయించిన ఉన్నత స్థానం కలిగి ఆ ఉన్నత స్థానంలో నిలిచి నిత్యరాజ్య పరిపాలన చేస్తాం. మూర్ఖించి హృదయాన్ని కఠినపరుచుకున్నామా, ఆరని అగ్ని, మానని వేదన, ఆగని పండ్లు కొరుకుట, చావని పురుగు,
భయంకరమైనటువంటి నిత్య నరకం అనే పరిస్థితికి మనం త్రోసివేయబడతాం. నిత్య నరకం అనే ఆ కఠినమైన పరిస్థితి కావాలా? తప్పు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకొని కృప ద్వారా కనికరింపబడి నిత్యత్వంలో ప్రవేశించి ప్రభు నిర్ణయించిన వధువులు ఆ ఉన్నత స్థానం కలిగి ఆ ఉన్నత స్థానంలో నిలిచి ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయటం మేల. ఏది కావాలో నువ్వే తెలుసుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి. జీవము కలిగిన మా తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు. నీ చిత్తంలో ఉన్న నీ మాటలు నీ ప్రజలకు అవసరమైన మాటలు అందించావు. నీ కృతజ్ఞతాస్తుతులు. విత్తబడ్డ వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. అనేక పర్యాలు నెమరవేసే భాగ్యం నాకు మాకు దయచేయి దేవా. నీ కార్యములు జరిగించయ్యా, నీవే చోటు నడిపించు. నీ మనసులో ఉన్న సంగతులు, నీ బిడ్డలకు తెలియపరచాలనుకున్న సంగతులు నువ్వు నన్ను నీ కృప ద్వారా నా నోటిని వాడుకొని నీ ప్రజలకు అందించావు. ఈ మాటలు ఎవరెవరు చెవిని పడవలసినదో, ఎవరెవరు శ్రద్ధగా విని బ్రతుకులు దిద్దుకొనవలసినదో వారికి నువ్వు అందించు. వారు శ్రద్ధ, వినయ, భయభక్తులు కలిగి ప్రారంభం నుంచి ముగింపు వరకు విని నీ కృపచేత ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి దిద్దుబాటు చేసుకొని నువ్వు అనుకున్న స్థితికి వారు సిద్ధపడి తీర్మానంతో ముందుకు అడుగులు వేయనట్లు సహాయం చేయి. లేదు ఒకవేళ వారు వినబాడుతున్న ఈ మాటలను బట్టి వారు హృదయాలు కఠినపరుచుకున్నట్లయితే నీ చిత్తమై నీకు అప్పచెబుతున్నాం. యెహోవా ఈరే, నువ్వేం చేయాలనుకున్నా జరిగించే నీకు నచ్చిన దారిలో వాళ్ళని పట్టుకురా. నువ్వు ఏదైనా చేయగలవు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. కనికరించండి, నీ కృపా కార్యములు జరిగించండి. అన్ని విషయాల్లో నువ్వు అనుకున్నదే నెరవేర్చను ప్రభువా. నీ చిత్తమే నెరవేర్చబడును కాక. నువ్వు అనుకున్న కార్యాలు జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని దేవా. ఎవరు ఎవరెవరికి జీవితం లేకుండా, సేవ లేకుండా ఎవరు ఎక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వారిని క్షమించయ్యా, సరి చేసుకోవడానికి సహాయం చేయి. మా నిమిత్తం ప్రార్థించమని అనేక రకాలుగా పలు విధములుగా మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉండవచ్చు. వారి ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసునామమున తీర్చబడును కాక. నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాల ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని ఇంకను బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. చెప్పబడ్డ మాటలను బట్టి వారి హృదయాలు కఠినపరుచుకొని ఇంకేదో చేయాలి, ఇంకేదో అనాలని, ఇంకేదో జరిగించాలనుకున్నట్లేదు వారిని నీ చేతులు కాపాడుతున్నాను. 2 సమయాలు 15:30 వారి సర్వ ప్రయత్నాలు వేస్తున్నాం చెడగొట్టి అవి శాస్త్రం నాకు మాకు దీవెనగా మార్చు. నీ చిత్తం నెరవేర్చు ప్రభా. నీ సంకల్పం నెరవేర్చు. నువ్వు మాత్రం మహిమ పొందమని దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవనుదల దర్శన స్వప్నాలు చూపించబడ సమస్త చేషోనుడి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తిగా యేసునామమున శాసనం బంధించలేపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవనుదల దర్శన స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి యా నీ పాసాలను పెడు. నీ మహాపునరుద్ధాన శక్తి యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాను. యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు. నీ గొప్ప కార్యాలు జరిగించు. నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమాజాన్ని, ప్రజలను, పట్టణాన్ని, ప్రజలను కూడా దర్శించి రక్షించు. సమాజం, పట్టణంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లొచ్చు. ఇప్పుడు సమాజంలో ప్రజలు వారు చేస్తున్న పనులను దీవించని నువ్వే కాపుదల దయచేయి దేవా. కాలేజీలు స్టార్ట్ అయ్యి, స్కూళ్ళు స్టార్ట్ అయ్యి బిడ్డలను కాపాడు. చదవాలనుకుంటున్న వాళ్ళకి నీ చిత్తం అయితే అయా తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అవకాశం కలుగొచ్చు. లేదు చదివించే స్తోమతో తల్లిదండ్రులకు లేదా అది గ్రహించి తల్లిదండ్రులకు బిడ్డలు సహకరించి దేవా ఉన్న స్థితిలోనే దేవా సర్దుకొని లోబడి బ్రతకటానికి కూడా సహాయం చేయి. అన్ని విషయాలు కృప చూపించని సహాయం చేయండి ప్రభా.
ఇదిగో కొంతమంది బిడ్డలు మా ఫ్రెండ్స్ వెళ్ళి చదువుతున్నారు కాలేజ్ అని, మా ఫ్రెండ్స్ స్కూల్ చదువుతున్నారని, ఇంకా ఆ చదువు ఈ చదువు, ఆ కాలేజ్ ఈ కాలేజ్ అని మేము కూడా వెళతామని చెప్పని దేవా, ఒకవేళ తల్లిదండ్రులతో వాదన పెట్టుకుంటున్నట్లయితే అసలు ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, సంపాదించడం వల్ల వస్తున్న రాబడి, ఆ రాబడి వల్ల ఒక కుటుంబంలో ప్రభువా ఒకడు సంపాదిస్తే ముగ్గురు కూర్చొని తింటం అవుతుంది, ఇద్దరు సంపాదిస్తే నలుగురు కూర్చొని తింటం కనబడుతుంది. ఇలాగా రాబడి అంత ఖర్చు అంత ఇవన్నీ గమనించి మరి తల్లిదండ్రులకు ఉన్న ఆ ఒత్తిడి, అవసరతలు, అప్పులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలు కూతుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ తల్లిదండ్రులను అర్థం చేసుకొని సహకరించినట్లు సహాయం చేయి. భయంకరమైన ఫీజులు వసూలు చేస్తున్నారయ్యా కాలేజీల్లో. బిడ్డలకు దయచేసి తల్లిదండ్రులు ఒత్తిడి చేయక ఉన్న దాంట్లో సర్దుకుంటానికి సహాయం చేయి. నువ్వు అనుకున్నది జరిగించి ఆ బిడ్డల పట్ల కూడా. స్కూల్కి వెళుతున్న చిన్నారుల మూలం పెద్దల వరకు, కాలేజీకి వెళుతున్న బిడ్డలు, అది ఇంజనీరింగా లేదంటే దేవా ఇంటర్మీడియట్ ఏదన్నా కానీ మీరు చూడాలని నీ బిడ్డలకు నీవు అనుకున్న కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చమని. విద్యా సంవత్సరం అంతా బిడ్డలను కాపాడు. నూతనంగా వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మీ స్వాధీనం తీసుకో. సామెతలు 21వ అధ్యాయం 1వ వచనం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులను, దేశ ప్రభుత్వం, దేశంలో ఉన్న ప్రధానమంత్రిగా నాయకులందరినీ, అధికారులు, ఉన్నత అధికారులను కూడా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకులు, మంత్రులందరూ సామెతలు 21వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నీ కృప చేత వారు దేవా నడిపించబడుదురుగాక. నువ్వు అనుకున్న కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చమని క్రైస్తవ లోకానికి, క్రైస్తవులందరికీ కాపులు తెచ్చి, ముఖ్యంగా భారతదేశంలో మా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఘాలు, ఆయా మందిరాలు, సేవ సమస్తము నువ్వు కాపాడు. నీ చిత్తం నెరవేర్చు, సహాయం చేయము. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నువ్వు అనుకున్న కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకో. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, లేఖనం ప్రకారం ఆ గడి వరకు కాపాడగా సముద్రం రుడిగా నమ్మచ్చు. నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్న, ఇక ముందు వినబోతున్న, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలము చూడవండి. ప్రభువు నిర్ణయించినట్లుగా ఎక్కడ కూడా భక్తిహీనతలో ఉండక, ప్రభువు నిర్ణయించినటువంటి ఆ ఉన్నతమైన భక్తి సాధనలో శ్రేష్టమైనది విత్తి, శ్రేష్టమైన పంట కోసి అది అనుభవించేలాగా ప్రభువే చేసి, తద్వారా మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. చెడు విత్తనాలు చెడును విత్తిన వారు చెడును కోయక, ప్రభు యొక్క కృప కనికరము ద్వారా అంగీకరింపబడి ఆ కీడు నుంచి తప్పించబడి ఉన్నత శిఖరాలు అధిష్ఠించునుగాక ప్రభు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తి అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలు, వాటి అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. వాటి విషయమే, వారి విషయము యుద్ధము యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి ప్రభు చిత్తానుసారముగా నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.